తెలియజేస్తున్నాను. ఈ తొలి రోజు ఈ వాక్య సందేశంలోనికి ప్రవేశించే ముందుగా దేవుని యొక్క సహాయాన్ని తీసుకొని మనం ప్రవేశిద్దాం. ఎక్కడున్న వారు అక్కడే తలలు దించి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడు అయిన మహా గొప్ప దేవ, జగత్తు పునాది వేయబడక మునిపే మేము కావాలని కోరుకున్న దేవుడు మీరు. మీ చిత్త ప్రకారంగా ఈ లోకంలో మంచి జన్మను అనుగ్రహించారు. మేము పుట్టక ముందే మీ ఎన్నికలో మేమున్నవారం. పుట్టిన తర్వాత కూడా మీ ఎన్నికలో మేము ఉండాలంటే ఏం చేయాలి? అది నేర్చుకున్నట్టుకే ఈ 2 రోజుల సభలలో ఈ రీతిగా కూడుకొని ఉన్నాము తండ్రి. మీ గురించి ఆలోచించుటకు, ధ్యానించుటకు, మాట్లాడుకున్నట్టుకు ఏమాత్రము కూడా అర్హత లేని దీనులమని మీ పాదాల చెంత ఒప్పుకొనుచు మమ్మను బలపరచి నడిపించి మేము నేర్చుకునవలసిన సంగతులను మాకు నేర్పించమని మీ పాదములు పట్టుకొని వేడుకొనుచు మీ ప్రియ కుమారుడు, మా అందరి ప్రభు, ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి మహిమగల నామములో ఈ ప్రార్థనా విన్నపములు మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈ 2 రోజుల సభల కోసం ఏర్పాటు చేయబడినటువంటి అంశం దేవుని ఎన్నికలో ఉన్నది ఎవరు? భూమి మీద పుట్టిన ప్రతి మనిషి చదువు ఉన్నవాడైనా చదువు లేనివాడైనా, మంచి ఉద్యోగం ఉన్నవాడైనా ఏ ఉద్యోగము లేనివాడైనా, డబ్బులున్నవారైనా డబ్బులు లేనివారైనా, నల్లవారైనా తెల్లవారైనా, నాయకులైనా గాయకులైనా, ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన ఒక ప్రాముఖ్యమైన సందర్భాన్ని ఈ 2 రోజుల సభలలో మనం ఏర్పాటు చేసుకొని మాట్లాడుకుంటున్నాం. సహజంగా పెళ్లి కాకముందు పెళ్లి చూపులు జరుగుతూ ఉంటాయి. సహజంగా మన దగ్గరకు వచ్చిన ప్రతి సంబంధం మనకేం నచ్చదు. ఒక అబ్బాయి కోసం అమ్మాయిని చూడమని కోరుతారు, ఒక అమ్మాయి కోసం అబ్బాయిని చూడమని కోరుతూ ఉంటారు. మన ఇంట్లో ఒక ఆడబిడ్డకు పెళ్లి చేయాలంటే 10 మందికి చెబుతాం, ఒక మంచి సంబంధం ఉంటే చూడండి అని. అలాగే అబ్బాయి కోసం కూడా ఆ 10 మంది కొన్ని సందర్భాలలో కొంతమంది కొన్ని సంబంధాలు తెస్తూ ఉంటారు. కానీ తెచ్చిన ప్రతి సంబంధాన్ని ఎవరు ఒప్పుకోరు. ఆ సంబంధం మనకు నచ్చాలి. మనం అనుకున్నవన్నీ ఆ అబ్బాయిలో కానీ అమ్మాయిలో కానీ ఉండాలి. అలాగే వారి కుటుంబాన్ని కూడా చూస్తాం. మన కుటుంబానికి వారి కుటుంబం కూడా సరిపోతుంది అని అనుకున్నప్పుడు, భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవు అని అనుకున్నప్పుడు ఆ సంబంధాన్ని మనం ఒప్పుకుంటాం. ఈ ప్రక్రియలో మనకు కనిపించేది ఒక ఎన్నిక. అబ్బాయి కోసం ఒక అమ్మాయిని ఎన్నుకోవడం, అలాగే అమ్మాయి కోసం ఒక అబ్బాయిని ఎన్నుకోవడం అన్న దాని గురించి ఆలోచన చేయండి. వీళ్ళిద్దరికి పెళ్ళైన తర్వాత కొద్ది కాలానికి పిల్లలు పుడితే ఆ పుట్టబోయే బిడ్డ ఇంకా పుట్టకముందు గర్భవతిగా ఆ సోదరి ఉన్నప్పుడు దగ్గరలో ఒకే ఆసుపత్రి ఉంటే ఇంకా ఆప్షన్ లేదు, అక్కడికి వెళ్ళాల్సిందే. కానీ స్థానికంగా మనకు 1కి మించి ఎక్కువ ఆసుపత్రులు ఉంటే ఎక్కడికి వెళితే సరైనటువంటి నడిపింపు ఉంటుంది వైద్య విషయంలో అని ఆలోచించి ఒక మంచి ఆసుపత్రిని మనం ఎన్నుకొని వెళ్ళి ఆసుపత్రిలో చేరతాం. ఇక్కడ కూడా కళ్ళ ముందు కనిపించేది ఎన్నిక. ఆ బిడ్డ పుట్టిన తర్వాత కొద్ది సంవత్సరాలకి ఆ బిడ్డకి ఇక బడికి పంపే వయసు వచ్చింది అని అనుకున్నప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలలో
సభకు వచ్చింది లేండి, దాన్ని డిస్టర్బ్ చేయకండి. ఇప్పుడు ఏం చేస్తుందో చూడాలి. వాక్యం అంటే ఎంత ఆసక్తి చూడండి. చక్కని మర్యాద కలిగినటువంటి జంతువు ఇది. డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. విందా ఆ బిడ్డను బడికి పంపే వయసు వచ్చినప్పుడు మన పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి 10 బడులలో ఏ బడి అయితే బాగుంటుందో, ఏ బడిలో అయితే మనం ఫీజు కట్టగలమో, మనకున్నటువంటి స్తోమతను బట్టి ఏ బడిలో చేర్చితే ఆ బిడ్డకు మంచి భవిష్యత్తు ఉంటుందో ఆలోచించి ఒక మంచి బడిలో మన బిడ్డను చేరుస్తాం. ఇక్కడ కూడా మన కళ్ళ ముందు కనబడుతోంది ఈ ఎన్నిక. మనందరికీ తెలుగు వచ్చు కదా, ఆలోచించండి. ఒక పండుగ వచ్చిందనుకోండి, ఒక క్రిస్మస్ పండుగ, న్యూ ఇయర్ పండుగ వచ్చిందనుకోండి, ఈస్టర్ పండుగ వచ్చిందనుకోండి, బట్టలు కొనడానికి మనం బజార్కి వెళ్ళినప్పుడు మన కళ్ళ ముందు ఒక 10 బట్టల షాపులు ఉంటే 10 బట్టల షాపులు తిరిగి ఒక చొక్కా కొనుక్కోవడం కోసం, ఒక ప్యాంటు కొనుక్కోవడం కోసం, ఒక చీర కొనుక్కోవడం కోసం 100 చీరలు బయటికి లాగించాం. మనం కొనేది 1000 రూపాయలు, 500 రూపాయలు, 2000, అది తర్వాత సంగతి. మనం కొనే వస్త్రాల కోసం ఒకటి చూసి దాన్ని వెంటనే తీసుకుని వచ్చేవాళ్ళం కాదు. మనం బయటికి వెళితే, ఒక షాప్కి వెళితే కనీసం ఒక అరగంట కాదు, గంట కాదు, కొన్ని సందర్భాలలో గంటకు మించి అక్కడ టైంని స్పెండ్ చేసి అక్కడ ఉన్నటువంటి బట్టలన్నీ బయటికి తీయించి చివరికి 1 గంట తర్వాత కొనుక్కొని బయటకు వస్తాం. పండక్కి బట్టలు కొనేటప్పుడు కూడా అక్కడ ఏం జరుగుతుంది? ఎన్నిక. దేనిని ఎన్నుకుంటున్నాము అని ప్రశ్నిస్తే మనకు నచ్చిన దానిని ఎన్నుకుంటున్నాము. ఒక దానిని మనం ఎన్నుకోవాలంటే ఆ వస్తువు మనకు నచ్చాలి. ఒక వ్యక్తిని మన జీవిత భాగస్వామిగా మనం ఎన్నుకోవాలంటే ఆ వ్యక్తి మనకు నచ్చాలి. నచ్చితేనే జరుగుతుంది ఎన్నిక. ప్రతి 5 సంవత్సరాలకు ఒక్కసారి మనకు ఎలక్షన్లు వస్తాయి, అంతేనా? అసెంబ్లీ ఎలక్షన్లు, పార్లమెంట్ ఎలక్షన్లు. ఎలక్షన్లని ఇంగ్లీష్లో చెబుతున్నాను కానీ తెలుగులో దాన్ని ఏమంటాం? ఎన్నికలు. 2 పార్టీలు, 3 పార్టీలు, 4 పార్టీలు, అన్ని పార్టీల వారు మన ఊరికి వస్తారు. ఎలక్షన్లకు ముందు ప్రతి ఒక్కరు వచ్చి మన ఇంటికి, ప్రతి పార్టీ వాళ్ళు వచ్చి మనల్ని ఓట్లు వేయమని అడుగుతారు. ఓట్లు వేయమని అడిగిన ప్రతి ఒక్కరికి మనం ఓట్లు వేయట్లేదే. ఓట్లు వేసే రోజున వెళ్ళిపోతే ఆ కాగితం ముందో, ఆ మెషిన్ ముందో, ఆ మెషిన్ పైన 10 గుర్తులు ఉంటాయి మనకు. ఆ 10 గుర్తులలో ఒక గుర్తుకే నీ ఓటు పడుతోంది. అన్ని పార్టీలలో ఒక పార్టీకే మనం ఎందుకు ఎన్నికేస్తున్నాం, ఎందుకు ఓటేస్తున్నాం? ఆ పార్టీ మనకు నచ్చింది, లేదా ఆ పార్టీ విధి విధానాలు మనకు నచ్చిండాలి, లేదా ఆ పార్టీ నాయకుడు మనకు నచ్చిండాలి. నచ్చిన వాడికే ఓటేస్తున్నాం, నచ్చిన వారినే గెలిపించుకుంటున్నాం. ఏం జరిగింది ఇక్కడ? ఎన్నిక. ఇన్ని మాట్లాడిన తర్వాత ఒక పిక్చర్ బాగా అర్థమైపోతుంది మనకు. ఒక వ్యక్తిని కానీ, ఒక వస్తువును కానీ మనం ఎన్నుకోవాలి అని అంటే ఆ వ్యక్తి కానీ, ఆ వస్తువు కానీ మనకు నచ్చాలి. ఈ సూత్రం మనకు అర్థమైతే ఈ భూమి మీద సుమారు 800 కోట్ల మంది ప్రజలు బతుకుతున్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఎన్నో ఖండాలు, ఆ ఖండాలలో ఎన్నో దేశాలు, ఆ దేశాలలో రాష్ట్రాలు, రాష్ట్రాలలో జిల్లాలు, జిల్లాలలో మండలాలు, మండలాలలో గ్రామాలు, గ్రామాలలో వీధులు, వీధులలో ఇల్లు, ఆ ఇళ్లల్లో కుటుంబాలు, ఆ కుటుంబాలలో వ్యక్తులు. అమ్మ కొంచెం అలా బయటకు తీసుకొని వెళ్ళమ్మా కుదిరితే. అయ్యో ఆ పాపనే. ఓకే,
800 కోట్ల మంది ఉన్న ఈ భూప్రపంచం ఇది. ఈ 800 కోట్ల మందికి జన్మనిచ్చింది పరలోకమందున్న దేవుడు. ఆ దేవుడి పిల్లలమే మనందరం. కానీ ఈ పిల్లలలో చాలామంది దేవునికి నచ్చట్లేదు. కొంతమంది మాత్రమే ఆయనకు నచ్చుతున్నారు. ఒకరు నచ్చడానికి గల కారణం ఏంటి? ఒకరు నచ్చకపోవడానికి గల కారణం ఏంటి? ఎందుకు ఒక వ్యక్తిని దేవుడు ఇష్టపడుతున్నాడు కొన్ని సందర్భాలలో, ఎందుకు ఒక వ్యక్తిని ఇష్టపడట్లేదు? నిజంగా దేవుడు కూడా కొంతమందిని ఇష్టపడి కొంతమందిని ఇష్టపడకుండా ఉంటాడా? ఒకవేళ అలాంటి ప్రశ్న వేసి ఈరోజు మనందరి చేతుల్లో ఉన్న దేవుని గ్రంథం బైబిల్ని తెరవగలిగితే, బైబిల్లో మనందరం ఆలోచించవలసిన ఒక మాట ఉంది. బైబిల్ చదవగలిగిన వారు తీయండి, బైబిల్ చూడగలిగిన వారు చూడండి, చదవలేని వారు దయచేసి మేము చదువుతున్నాం కనుక దయచేసి ఆలకించండి. కీర్తనల గ్రంథంలో 5వ కీర్తన, కీర్తనల గ్రంథములోని 5వ కీర్తన 4వ వచనము 5వ వచనము 2 వచనాలు చూద్దాం. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు. పాపము చేయువారందరూ నీకు అసహ్యులు. ఎవరు దేవునికి అసహ్యులు? చదువుతున్నాగా, పాపము చేసేవారు దేవునికి అసహ్యులు. పాపం అంటే దేవుడు చెప్పింది చెయ్యకుండా ఆపేయడం, లేదా చెయ్యొద్దన్నది అదే పనిగా మొండిగా చేసేయడం. దేవుడు చెప్పింది చేయకపోయినా పాపమే, దేవుడు వద్దన్నది చేసినా పాపమే. మళ్ళీ దేవుడు చెయ్యమన్నది చెయ్యకపోయినా పాపమే, దేవుడు వద్దన్నది చేసినా పాపమే. ఇది మనకు అర్థమైతే ఒక్కసారి మొట్టమొదటి దంపతులు, మొట్టమొదటి మనుషులు ఆదాము హవ్వమ్మలను ఒక్కసారి ఆలోచించండి. ఒక మంచి తోట వేసి ఆ ఏదెను వనంలో వీరిద్దరి నుంచి అన్నీ తినమని ఒక పండును తినొద్దని చెప్పాడు. తినొద్దు అని చెప్పాడు, తినవద్దు అని చెప్పాడు. వద్దు అన్నాడు గనుక ఆగాలి, వద్దు అన్నాడు గనుక ముందుకెళ్ళకూడదు. మరి వీళ్ళేం చేశారు? వద్దన్నదే చేశారు, తినొద్దన్నదే తినేశారు, చెయ్యొద్దన్నదే చేసేశారు. తప్పంటారా ఒప్పంటారా? వద్దు అన్నాడు గనుక మానేయాలా తినేయాలా? అమ్మ, నా భాష అర్థమవుతుందిగా? చెప్పండి. తినొద్దు అన్న తర్వాత తినాలా ఆపాలా? ఆపాలి. కానీ వద్దన్నది తిన్నారు, ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమమే దేవుని దృష్టిలో పాపం. పాపం ఎప్పుడైతే పాపం అంటుకుందో వారు దేవునికి నచ్చలేదు. దేవుడు మహాపరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఎవరు ఆయన చెంత ఉండలేరని చూస్తున్నాం. పాపము చేయువారు ఆయన దగ్గర ఉండలేరు. మరేమైంది? నచ్చినంత వరకు ఆయన దగ్గర ఉన్నారు, నచ్చకపోయేసరికి గెంటేశాడు ఇద్దరిని. నచ్చకపోతే దేవుడు చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాడన్నమాట. ఇది మొదటి కుటుంబం. అలా పాపము చేసి దేవుని చేత గద్దించబడి బయటికి వచ్చిన ఈ దంపతులకు కొద్ది కాలానికి 2 బిడ్డలు పుట్టారు. కయీను, హేబేలు. వీళ్ళిద్దరూ అన్నదమ్ములు. కయీనేమో పొలము దున్నేవాడు, మన భాషలో రైతు అనొచ్చు.
హేబేలు గారేమో గొర్రెల కాపరి. వీళ్ళిద్దరూ కూడా ఒకరోజు దేవునికి అర్పణలు తీసుకొని వచ్చారు. మనకు బాగా తెలిసిన విషయం. మీరు చెప్పండి, ఎవరి అర్పణను దేవుడు స్వీకరించాడు? హేబేలు గారిది. ఎవరి అర్పణను స్వీకరించలేదు? కయ్యనిది. మనకు తెలుసు గనక ఆలోచించండి, ఎందుకు హేబేలు గారి అర్పణ స్వీకరించాడు, ఎందుకు కయ్యను అర్పణ స్వీకరించలేదు? వెరీ సింపుల్. ఆయనకు ఒకరు నచ్చారు, మరొకరు నచ్చలేదు. ఒకరిని చూసి ఆ వ్యక్తిని తాను ఎన్నుకోగలిగాడు, మరొక వ్యక్తిని ఆయన ఎన్నుకోలేకపోయాడు. అంటే దేవుని ఎన్నికలో హేబేలు గారు ఉన్నారే కానీ కయ్యను లేడన్నమాట. అసలు దేవుని ఎన్నికలో హేబేలు ఎందుకు ఉండగలిగాడు, దేవుని ఎన్నికలో కయ్యను ఎందుకు ఉండలేకపోయాడు? ఈ రాత్రి అది మనకు తెలియాలి. ఎందుకు తెలియాలని మీరు అడుగుతారేమో. ఈరోజు ఈ ప్రాంగణంలో కూర్చొని వాక్యం వింటున్నాం, మాట్లాడుకుంటున్నాం మనందరము కూడా రేపొద్దున దేవునితో పరలోకంలో ఉండాలన్నదే మనందరి కోరిక. ఇంత బతుకు బతికేది దేనికి? ఎక్కడ సభ జరిగినా వెళ్ళి కూర్చునేది దేనికి? మన ఇళ్లలో మనం ప్రార్థనలు చేసుకునేది దేనికి? ఆదివారం రాగానే మనం వెళ్ళి మందిరంలో కూర్చొని దేవుని స్తుతించేది దేనికి? ఎందుకు అని అడిగితే చివరికి ఒకే ఒక సమాధానం, ఎప్పటికైనా మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోకంలో అడుగు పెట్టాలి. అదే మనందరి కోరిక. మరి పరలోకంలో అడుగు పెట్టాలి అని అంటే అసలు భూమి మీద ఏం జరగాలి? ఏం జరగాలి అని మనం ప్రశ్నిస్తే ఏం జరిగిందో మనం చూడాలి. చరిత్రలో ఏం జరిగింది అని అడిగితే, ఒకనాడు చరిత్రలో కొన్ని వేల సంవత్సరాల క్రితం దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకోగలిగాడు కానీ మరొక వ్యక్తిని ఎన్నుకోలేకపోయాడు. దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నాడో ఆ వ్యక్తి మాత్రమే దేవునితో ఉండగలడు. దేవుడు ఎవరినైతే ఎన్నుకోలేదో ఆ వ్యక్తి దేవునితో ఉండే అవకాశం లేదు. అంటే పరలోకంలో ఒక మనిషి అడుగు పెట్టాలి అని అంటే భూమి మీద ఆ వ్యక్తి దేవుని ఎన్నికలో ఉండాలి. నేను చెప్పే మాటలు వెంటనే మీకు అర్థం కాకపోవచ్చు, కానీ నేను పరలోకం అంటుంటే మనకు అర్థం కాలేదేమో, కానీ పరలోకానికి ఉన్న మరొక పేరు సమాజంలో స్వర్గం. పరలోకాన్ని స్వర్గం అని కూడా పిలుస్తారు బయట. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా కోరుకునేది ఆ వ్యక్తి స్వర్గానికి వెళ్ళి ఉండాలి. అందుకే చనిపోయిన వ్యక్తుల గురించి మనం ఎక్కువగా ఏం వింటుంటాం? స్వర్గస్థులయ్యారు. అంతేనా మనం వినేది బయట? ఒక వ్యక్తి చనిపోతే స్వర్గస్థులయ్యారు అన్న మాట మనం వింటూ ఉండం. తాగి చచ్చిపోయినా స్వర్గస్థుడయ్యాడు. భయంకరమైన చెడు అలవాట్లకు అలవాటు పడి ఇష్టం వచ్చినట్టుగా తిరిగి, చెప్పాలంటే ఎయిడ్స్ తెచ్చుకొని చచ్చిపోయినా కూడా, భయంకరమైనటువంటి తిరుగుళ్ళు, భయంకరమైనటువంటి అలవాట్లతో ఎయిడ్స్ వచ్చి చచ్చిపోయినా మనం ఏమంటాం? స్వర్గస్థుడయ్యాడు. ఎయిడ్స్ వచ్చిపోయినోడు స్వర్గస్థుడే, తాగి చచ్చిపోయినోడు స్వర్గస్థుడే, 100 మందిని పొట్టను పెట్టుకొని చివరికి ఎన్కౌంటర్లో చచ్చిపోయిన వాడు కూడా స్వర్గస్థుడే. అందరూ వెళ్ళిపోతారా స్వర్గానికి? ఒక హంతకుణ్ణి తీసుకుంటాడా దేవుడు? ఒక వ్యభిచారిని తీసుకుంటాడా దేవుడు? ఒక దొంగను కూడా తీసుకుంటాడా దేవుడు? ఒక తాగుబోతును కూడా తీసుకుంటాడా దేవుడు? వీళ్ళందరూ కూడా దేవుని ఎన్నికలో ఉన్నవారేనా? ఒక వచనం చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, బైబిల్లో కొత్త నిబంధనలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనములు ఒక్కసారి గమనిద్దాం. 9-10 వచనములు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అనే ఉందా? బైబిల్ లేని వారు నేను చదువుతున్నాను, ఆలకించండి. బైబిల్ ఉన్నవారు దయచేసి నేను చదువుతున్నది బైబిల్లో ఉందో లేదో పరిశీలించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నా. 9వ వచనం మళ్ళీ. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, తర్వాత దేవునికి నచ్చని కార్యక్రమాలలో ఉన్నవారైనను, చదివాను అక్కడ, అర్థం చేసుకోవాలి ఎందుకు చదివాను అన్నది. వ్యభిచారులైనను,
ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొను వారైనను దేవుని రాజ్యమునకు ఏముంది తర్వాత? వారసులు కానేరరు. దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అంటే అర్థం ఏంటి? వెళ్ళిపోతారన్నా వెళ్ళరన్నా? తాగేవాడు పోడు, దోచుకునేవాడు పోడు, దూషించేవాడు పోడు. కొంతమందికి నోరు తెరిస్తే బూతులు, హద్దు అదుపు లేకుండా మాటలు. దూషించడం అంటే అది కాదా? వీళ్ళందరినీ దేవుడు చేర్చుకుంటాడా? నేను చేర్చుకొని గేటు వరకు కూడా రానివని అంటున్నాడు అక్కడ. మనమేంటి, ఎవరు పోయినా కూడా స్వర్గస్థులయ్యారు అనేస్తున్నాం సింపుల్గా. వీళ్ళందరూ స్వర్గానికి వెళ్ళేటోళ్ళు కాదు. ఇక్కడ నేను చదివినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వ్యభిచారులు అన్నాడు, జారులు అన్నాడు, ఆడంగితనం గలవారు అన్నాడు. ఇక్కడ చదివినటువంటి ఈ చిట్టాల్లో కనిపించే వీళ్ళెవరు కూడా అసలు దేవుని రాజ్యంలో అడుగు పెట్టరు అని బైబిల్లో రాయబడినప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నట్టు? స్వర్గానికి వెళ్ళడానికి అవకాశం లేదిక. ఒక వ్యక్తి అలా చేసి భయంకరమైన అలవాట్లతో, భయంకరమైన బుద్ధులతో చచ్చిపోతే స్వర్గానికి వెళ్ళడు అని కనబడుతున్నప్పుడు ఇంకెక్కడికి వెళ్తాడు? స్వర్గానికి వెళ్ళకపోతే ఉండే ఒకే ఒక స్థలమే ఆరని అగ్నిగుండం, నరకం. ఒక ఉగ్రవాది ప్రాణం పోయడం ఎప్పుడు అలవాటు లేదు, ప్రాణాలు తీయడమే అలవాటు. అలా ఎందరి ప్రాణాలో తీసి పొట్టన పెట్టుకొని ఒకరోజు తనకు తాను చంపుకున్నాడు. మానవ బాంబు అంటాం కదా బయట, మానవ బాంబు. తనను తాను పేల్చుకొని చచ్చిపోయాడు. పోతాడా స్వర్గానికి? ఇంతమందిని పొట్టన పెట్టుకుని నరహంతకుడు ఎలా వెళతాడు స్వర్గానికి? ఎందుకు స్వీకరిస్తాడు దేవుడు ఈ వ్యక్తిని? స్వర్గానికి వెళ్ళడు అంటే స్వర్గస్థుడు కాడు. స్వర్గస్థుడు కాకపోతే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినోడినా? కరెక్ట్గా మాట్లాడితే నరకస్థుడు. అలా భయంకరమైన బతికి చచ్చిపోయిన ఒక వ్యక్తి గురించి ఎప్పుడైనా మనము మన ప్రియ సహోదరుడు నరకస్థుడయ్యాడని ఎప్పుడు చదివామో చెప్పండి. ఏ వ్యక్తిని నరకస్థుడయ్యాడని మనం ఎప్పుడు అనం? ఒక వ్యక్తి గురించి ఈ వ్యక్తి నరకస్థుడయ్యాడని ఎప్పుడు మనము చదువుకోలేదు, ఎవరు రాయలేదు, ఎవరు అనలేదు. మనం ఎంత అమాయకులం అంటే, పోయినోడు ఎంత చెడ్డోడైనా మనం మంచిగా మాట్లాడతాం. మనకున్నటువంటి మంచి సాంప్రదాయం అది. ఎలా అంటారేమో, ఇందాక చెప్పాను, ఒక ఆయన 24 గంటలు తాగి 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 లివర్ పాడైపోయి అన్ని పాడైపోయి చచ్చిపోయాడు. ఆ వ్యక్తి గురించి మనం ఏం మాట్లాడతామో చెప్పనా? పోయిన తర్వాత, బతుకున్నప్పుడు కాదు, పోయిన తర్వాత ఏమంటామో చెప్పనా? పాపం నిజంగా అండి, ఎప్పుడు తాగేవాడే కానీ ఎవరిని ఏమనేవాడు కాదు, మంచోడు పాపం. అంటే ఎవరిని అనకపోతే మంచోడే, తాగినా పర్లేదు. సర్టిఫికెట్ ఇవ్వడంలో మనమే ముందుంటాం ఎప్పుడు. కానీ మనలాగా ఇష్టం వచ్చినట్టుగా ఒకరోజు ఒకలా, బతికున్నప్పుడు ఒకలా, ఒక వ్యక్తి పోయిన తర్వాత ఒకలా మాట్లాడేవాడు దేవుడు కాదు. ఒక వ్యక్తిని దేవుడు పరలోకానికి చేర్చుకోవాలి అనంటే భూమి మీద ఆ వ్యక్తి యొక్క బ్రతుకు ఆయనకు నచ్చాలి. నచ్చితేనే దేవుడు తన ఎన్నికలో ఆ వ్యక్తిని చేర్చుకుంటాడు. ఈరోజు ఒక చక్కని సందేశం మీరు వినబోతున్నారు. అది నేను చెప్పే ముందుగా ఇప్పుడు నేను ఒక్క మాట అడుగుతాను, నాకు మీరు సమాధానం చెబితే నేను సందేశం చెప్తాను. చెప్పనా? అడగనా? మీలో ఎంతమందికి పరలోకం కావాలో చేయెత్తండి. కావాలన్నోళ్ళు చేయెత్తండి. కొంతమంది ఎత్తట్లేదు. మీకు తెలుగు అర్థమవుతుందో లేదో నాకు అర్థం కావట్లేదు. స్వర్గం కావాలా మీకు? పరలోకం కావాలిగా? చాలా సంతోషం, సమాధానం ఇచ్చారు, దేవునికి స్తోత్రం. చెయ్యి ఎత్తితే పరలోకం రాదు, అది మ్యాటర్. ఇప్పుడు పరలోకం కావాలని చెయ్యి ఎత్తారే, చెయ్యి ఎత్తితే కాదు పరలోకం వచ్చేది. ఒక వ్యక్తి ఇక్కడ చెయ్యి ఎత్తిన వాళ్ళందరితో మాట్లాడుతున్నా,
మీకు పరలోకం కావాలంటే, పరలోకంలో మీరు అడుగు పెట్టాలంటే, భూమి మీద మీరు దేవుని ఎన్నికలో ఉండాలి. అది సూత్రం, అది సూత్రం. ఇప్పుడు మీరు దేవుని ఎన్నికల్లో ఉండాలంటే, చరిత్రలో ఎవరైనా అలా దేవుని ఎన్నికలో ఉన్నవారు ఎవరైనా ఉన్నారేమో చూసి, ఒకవేళ ఉంటే ఆ వ్యక్తిని పట్టుకుని, ఆ వ్యక్తి ఏ బాటలో అయితే నడిచాడో ఆ బాటలో చెప్పే నేనైనా వినే మీరైనా నడిచితే అప్పుడు అవుతాం మనము పరలోకవాసులు. అందుకే ఈరోజు ఇద్దరు అన్నదమ్ముల గురించి మీతో మాట్లాడుతున్నా. ఒక ఆయన కయీను, మరొక ఆయన హేబెలు. ఒకసారి వారి గురించి బైబిల్ ఏం మాట్లాడిందో తీసి చూద్దాం, తెలిసినా తీద్దాం. ఒకసారి చదువుకుందాం. ఆదికాండం 4వ అధ్యాయం. ఆదికాండము 4వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం వరకు ప్రతి మాట చదువుకుంటూ కిందికి వెళ్దాం. ఎక్కువ వచనాలు ఉన్నాయి కనుక నేనే చదువుతాను. 4వ అధ్యాయం ఆదికాండము 1వ వచనం నుండి 5వ వచనం వరకు. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానెను. తర్వాత ఆమె అతని తమ్ముడకు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి. హేబేలు ఎవరు? గొర్రెల కాపరి. అది మనసులో ఉంచుకోండి. కయీనేమో భూమిని సేద్యపరచువాడు. భూమిని సేద్యపరిచేవాడిని ఏమంటాం ఇందాక? రైతు, వ్యవసాయకుడు. రైట్. కయీన్ ఎవరో, హేబేలు ఎవరో అలా గుర్తుపెట్టుకోండి. 3వ వచనం. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. ఇది బైబిల్లో వీళ్ళిద్దరి గురించి మన దగ్గర ఉన్న సమాచారం. ఇద్దరు అర్పణలు తెచ్చారు, కానీ ఒకరి అర్పణ మాత్రమే దేవుడు స్వీకరించాడు. కయీను అర్పణ మాత్రం ఆయన లక్ష్య పెట్టలేదు. దాని అర్థం దేవుని ఎన్నికలో హేబేలు గారు ఉన్నారే కానీ దేవుని ఎన్నికలో కయీను లేడు. అదే ప్రశ్న, ఎందుకు లేడు? ఈయనెందుకున్నాడు? అసలు వీళ్ళు తెచ్చిన అర్పణలేంటి అని చూస్తే, కయీనేమో తన పొలము పంటలో కొంత తెచ్చాడు అని ఉంది. పొలము పంటలో కొంత తెచ్చాడు. అసలు పొలము పంటలోనిది అర్పణగా ఎందుకు తెచ్చాడు అని ప్రశ్నిస్తే, అవును కదండి ఆయన రైతు కదా అందుకే తెచ్చాడు అని మనం అనుకోవచ్చు. కయీను రైతు గనుక పొలము పంటలోనిది తెచ్చాడు అని అనుకోవచ్చు. ఈయనెందుకు గొర్రెలు తెచ్చాడు అని అడిగితే, గొర్రెల కాపరి కదండి అందుకే గొర్రెలు తెచ్చాడు అని అనుకోవడానికి అవకాశం ఉంది. కానీ నిజంగా ఈయన గొర్రెల కాపరి గనుకనే గొర్రెలు తెచ్చాడా? ఒకవేళ గొర్రెల కాపరి కాకపోయినా గొర్రెలే తెచ్చేవాడా? అలాంటి కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు వేసి మనం ముందుకెళ్దాం. ఒక మంచి పోస్ట్ మార్టం, ఒక మంచి అనాలిసిస్, ఒక మంచి విశ్లేషణ ఈరోజు ఈ అన్నదమ్ముల గురించి మనం చేయబోతున్నాం. సెల్ ఫోన్ ఆఫ్ చేద్దాం. ఒక నిశ్శబ్దకరమైన వాతావరణంలో ఈ వాక్యాన్ని వినాలి. కొద్దిసేపే మంచి మాటలు, మనం ఆలోచించవలసిన మాటలు. చిన్నప్పుడు పిల్లలకి మనం కథలు చెబుతాం, అలాంటి కథలు కాదు ఇవి. అనగనగా అని చెబుతాం కథలు. ఇక్కడ అనగనగా కాదు, ఏం అనకపోయినా. అనగనగా ఇద్దరు అన్నదమ్ములు ఉండిరి కాదు, మనం అనకపోయినా ఇద్దరు అన్నదమ్ములు ఉండిరి. ఇక్కడ వాస్తవ చరిత్ర, యథార్థ గాథ. ఈరోజు మన కళ్ళ ముందు ఒక ప్రశ్న ఉంది. ఎందుకు హేబేలు అర్పణ స్వీకరించాడు, ఎందుకు కయీను అర్పణ స్వీకరించలేదు అని ప్రశ్నిస్తే, ఈ ప్రశ్న ఈరోజే కొత్తగా ఈ మోళ్లపరుల్లో నేను వేస్తున్నది కాదు, మీరు వింటున్నది కాదు. ప్రపంచ క్రైస్తవ్యంలో ఈ ప్రశ్న చాలా పాతది. ఎక్కడో మనం ఏదో చిన్న గ్రామంలో మాట్లాడుకుంటున్నట్టు అనుకోకండి. ప్రపంచంలోని ప్రశ్న ఉంది.
దేవుడు హేబేలు అర్పణ ఎందుకు స్వీకరించాడు, కయీను అర్పణ ఎందుకు స్వీకరించలేదు అన్న ప్రశ్నకి ప్రపంచ క్రైస్తవ్యంలో రకరకాల అభిప్రాయాలు బయటకు వచ్చాయి. అందులో ఒక 4 అభిప్రాయాలు ముందుగా మీ ముందు ప్రస్తావిస్తాను. ఆ 4 అయిన తర్వాత మనం అసలు సంగతిలోనికి వెళ్దాం. ప్రపంచ క్రైస్తవ్యంలో కొందరు హేబేలు గారి అర్పణ ఎందుకు స్వీకరించాడు దేవుడు, కయీను అర్పణ ఎందుకు స్వీకరించలేదు అన్న ప్రశ్నకి సమాధానం చెబుతూ బైబిల్లో నుండే ఒక రెఫరెన్స్ చూపించారు. ఆ రెఫరెన్స్ ఏంటో తీద్దాం ఒకసారి. మీరు ఎవరైనా రాసుకునే అలవాటు ఉంటే, కొంతమంది రాసుకుంటున్నట్టు కనిపిస్తున్నారు. హేబేలు అర్పణకు కయీను అర్పణకు వ్యత్యాసం ఏమిటి అనే ప్రశ్నకి ఒక అభిప్రాయం ఇలా ఉంది. నోట్స్ రాసుకుంటుంటే మొదటి అభిప్రాయం అని రాసుకోండి. అలా అదేంటో చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం. కొరింథీ 2వ పత్రిక 9వ అధ్యాయం ఒక్కసారి 7వ వచనము చూద్దామా. 7 సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారం ఇయ్యవలెను. నెక్స్ట్ మాట, దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వానిని ప్రేమించును అన్నది చూడండి. చివరన ఎవరిని ప్రేమిస్తాడన్నది అక్కడ. దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వారిని ప్రేమించును. ఇప్పుడు హేబేలు కయీనులు ఇద్దరు కూడా అర్పణలు తెచ్చారు దేవునికి. ఈ అర్పణలలో ఒకరి అర్పణ మాత్రమే దేవునికి నచ్చింది. ఒక్కసారి ఇక్కడ చదివినటువంటి వచనాన్ని మనసులో ఉంచుకొని ఆ ఇద్దరు అన్నదమ్ముల గురించి మనం ఆలోచిస్తే, దేవుడు ప్రేమించేది ఉత్సాహముగా ఇచ్చు వారిని మాత్రమే అని ఇక్కడ ఉండడం బట్టి, ఒకవేళ హేబేలు గారు దేవునికి ఉత్సాహముగా అర్పణ తెచ్చాడేమో, కానీ కయీను ఉత్సాహముగా తీసుకొని రాలేకపోయాడేమో. అందును బట్టే హేబేలును స్వీకరించాడు దేవుడు, కయీనును పక్కన పెట్టాడు అని అనుకోవడానికి ఒక చిన్న ఆస్కారం కనపడుతుంది. చూడండి, అక్కడ అనిపించట్లేదు మీకు? ఇది చదివిన తర్వాత అది అనిపించాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనంలో మన కళ్ళ ముందు కనబడుతున్న మాట, దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వారిని ప్రేమించును అంటే హేబేలులో ఉత్సాహం ఉండినదా? హేబేలు గారిలో ఉన్నటువంటి ఉత్సాహం కయీనులో కరువైందా? అందుకే దేవుడు హేబేలు గారిని స్వీకరించి కయీనును పక్కన పెట్టాడా? ఏమో, ఉండొచ్చేమో అని అనిపించేలా ఈ అభిప్రాయం కనబడుతుంది. దీనిని తొందరపడి కొట్టేయకుండా, కొట్టి పారేయకుండా ఈ అభిప్రాయాన్ని గౌరవిస్తూ అలా పక్కన ఉంచుదాం. ఇప్పుడు 2వ అభిప్రాయం ఏంటో చూద్దాం. క్రైస్తవ ప్రపంచంలో ఈ ప్రశ్నకి హేబేలు గారిని ఎందుకు స్వీకరించాడు, లేదా దేవుని ఎన్నికలో హేబేలు ఎందుకున్నాడు, దేవుని ఎన్నికలో కయీను ఎందుకు లేడు అన్న ఈ ప్రశ్నకి ప్రపంచ క్రైస్తవ్యంలో మనకు కనిపించే 2వ అభిప్రాయాన్ని ఒకసారి చూద్దాం. వాళ్ళు కూడా బైబిల్లోని వచనాన్ని చూపిస్తారు. అదేంటో చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 12వ అధ్యాయం. మార్కు సువార్త 12వ అధ్యాయం. మీరు నోట్స్ రాసుకుంటూ ఉంటే 41 నుంచి 44 వచనములు రాసుకోవాలి. 41 నుంచి 44 వచనములు. అయితే 42 నుంచి చదువుకుంటూ వద్దాం, లేదా 41 నుంచి చూద్దాం. ఆయన కానుక పెట్ట ఎదుట కూర్చుండి, అంటే యేసు ప్రభువు వారు, జనసమూహం ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు, అనగా తన జీవనం అంతయు వేసేనని చెప్పెను యేసు ప్రభు శిష్యులతో. ఇక్కడ కూడా కానుకను గురించిన ఒక సందర్భం ఇది. ఒక పేద విధవరాలు దేవాలయంకి వచ్చి కానుక పెట్టెలో కానుకేసింది. ఆవిడ కంటే ముందు ఎందరో ధనికులు విశేషముగా కానుకలేసారట ఆ పెట్టెలో. కానీ యేసు ప్రభు వారు అందరినీ గమనించాడు. తర్వాత ఈ బీద విధవరాలను కూడా చూశాడు. పేద విధవరాలు కానుక వేసిన తర్వాత ఎక్కడో ఉన్న శిష్యులను పిలిచి చెబుతున్నాడు ఆయన, ఈరోజు ఈ కానుక పెట్టెలు అందరికంటే ఎక్కువ వేసింది ఈ పేదరాలే, ఈ బీదరాలే. ఆశ్చర్యపోయారు శిష్యులు. దానికి ఆయన చెబుతున్న సమాధానం, వీళ్ళందరూ కూడా వారికి ఉన్న దానిలో వేశారు, ఈవిడ తనకు లేమిలో కలిగినదంతా వేసిందట దేవుని
ఆలయములోని కానుక పెట్టెలో కలిగినదంతా వేసిందట. మీరు ఆలోచించండి, ఒక వ్యక్తి తన దగ్గర ఉన్నదంతా దేవునికి సమర్పించడం అంటే ఆ వ్యక్తికి దేవుని పట్ల ఎంత అపారమైన కృతజ్ఞతా హృదయం ఉండాలి, కృతజ్ఞతా భావం ఉండాలి. దేవునికి ఉన్నదంతా సమర్పించాలంటే మీరు ఆలోచించండి, పరోక్షంగా ఆ వ్యక్తికి దేవుని పట్ల ఎంత కృతజ్ఞత ఉంటే ఆ వ్యక్తి ఉన్నదంతా సమర్పించాలి. అంటే ఇప్పుడు పేద విధవరాలిలో మనము చెప్పకనే, యేసుప్రభు ప్రత్యక్షంగా నేరుగా చెప్పకనే ఆవిడలోని కృతజ్ఞతా భావాన్ని మనకు తెలియజేస్తున్నాడు. అందుకే పేద విధవరాలి కానుక దేవుని దృష్టిలో గొప్పదిగా, ఘనమైనదిగా ఎంచబడింది. కానుకలు వేసిన వారు ఎందరున్నా ఆయన ఎన్నికలో విధవరాలే కనబడుతోంది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని అక్కడ అర్పించినటువంటి అర్పణలు, ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారే, హేబేలు కయీనులు, అక్కడికి మనం అప్లై చేస్తే, ఈ సందర్భాన్ని తీసుకొని వచ్చి వాళ్ళిద్దరికి మనం ఆపాదిస్తే, ఒకవేళ హేబేలు గారిలో ఈ విధవరాలిలో ఉన్నట్టుగా కృతజ్ఞతాభావం దేవుని పట్ల ఉందేమో, హేబేలు గారిలో ఉన్నటువంటి కృతజ్ఞతా భావం కయీనులో కరువైందేమో, అందుకే దేవుడు హేబేలు గారిని ఎన్నుకొని కయీను పక్కన పెట్టాడేమో, ఏమో అయి ఉండొచ్చేమో అని అనిపిస్తోంది. ఈ మార్కు సువార్త 12వ అధ్యాయంలో బీద విధవరాలి కానుకను చూసిన తర్వాత ఇది ప్రపంచ క్రైస్తవ్యంలో రెండవ అభిప్రాయం. మొదటిదేంటి? ఉత్సాహమును బట్టి హేబేల్ని ఎన్నుకున్నాడు అనేది మొదటి అభిప్రాయం కాదు. కృతజ్ఞతా భావాన్ని బట్టి హేబేల్ని ఎన్నుకున్నాడు అన్నది రెండవ అభిప్రాయం. ఇది కూడా బైబిల్లోని సందర్భాన్ని బట్టి బయటకు వచ్చింది కనుక ఈ అభిప్రాయాన్ని కూడా మనం తొందరపడి కొట్టి పడేయకుండా లేదా పక్కన పెట్టకుండా గౌరవించి దాన్ని పక్కన ఉంచండి. ఇప్పుడు మూడో అభిప్రాయం చెబుతాను. ఇక్కడ పేద విధవరాలు కానీ లేదా మరొక సందర్భాలలో కానీ, కొన్ని సందర్భాలలో చరిత్రలో దేవుడు అడగకున్న కానుకలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి మనకు బైబిల్లో. ఇక్కడ హేబేలు కూడా అడగకుండానే తెచ్చాడు అర్పణ. ఇక్కడ విధవరాలు కూడా అడగకుండానే తెచ్చిందని అనుకోండి కొద్దిసేపు. కానీ ఈ మూడవ అభిప్రాయాన్ని మనం ఆలోచిస్తే, చరిత్రలో ఒకసారి దేవుడు నోరు తెరిచి ప్రజలను ఆయనే అడిగాడు, నాకు అర్పణలు తీసుకొని రండి అని. ఈ దేవుడే నోరు తెరిచి అడిగిన సందర్భం ఇది. మూడవ అభిప్రాయం చెబుతున్నాను. ఎప్పుడు అడిగాడు దేవుడు? నోరు తెరిచి అర్పణలు తీసుకొని రమ్మని ఎప్పుడు కోరాడు అని మనం చూస్తే, ఐగుప్తు నుండి ఇశ్రాయేలులు కనానుకు వెళుతున్న రోజులవి. అరణ్య ప్రయాణం జరుగుతోంది. అరణ్య ప్రయాణం జరుగుతుండగా ఒకరోజు మోషే గారిని దేవుడు పిలిచి, మోషే, ఈ ప్రజలను అంటే ఇశ్రాయేలీలను నా కోసం ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించమని చెప్పవా? ఏం నిర్మించమన్నాడు? ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించమని చెప్పు. ఆ పరిశుద్ధ స్థలాన్ని తర్వాత ప్రత్యక్ష గుడారం అని పిలిచారు పాత నిబంధనలో. పాత నిబంధనలు అక్కడక్కడ మనకు ప్రత్యక్ష గుడారం అని వినపడుతుంటుంది చూడండి. ఈ ప్రత్యక్షపు గుడారాన్ని సాక్ష్యపు గుడారం అని కూడా పిలుస్తారు, సాక్ష్యపు మందిరం అని కూడా పిలుస్తారు, స్వర్ణ మందిరం అని కూడా పిలుస్తారు. అది అరణ్యములో దేవుని మందిరం. అది అరణ్యములో ఒక ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు తన కోసం నిర్మించమని మోషే గారి ద్వారా ఇశ్రాయేలును కోరాడు. అయితే అది నిర్మించడానికి దేవుడు పెట్టిన కండిషన్, ఆ నిర్మాణానికి ఏ మెటీరియల్ అయితే అవసరమో, ఏ వస్తువులు అయితే అవసరమో ఆ వస్తువులు కూడా ఆయన చిట్టా ఇచ్చి, ఏ వస్తువులతో ఆ ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాలో దేవుడు చెప్పి, ఆయన అన్నమాట, ఈ వస్తువులలో ఏది కూడా నేనివ్వను, ప్రజలే తీసుకొని రావాలి, ప్రజలే అర్పణలుగా తీసుకొని రావాలి, ప్రజలే ప్రతిష్టార్పణలుగా తీసుకొని రావాలి ఆ వస్తువులను. ఆ వస్తువులతో నాకు ఈ మందిరాన్ని కట్టాలి అని దేవుడు నోరు తెరిచి కోరాడు. అలా కోరుతున్నప్పుడు ఆయన ఏమన్నాడో ఒకసారి బైబిల్ తీద్దాం. నిర్గమకాండం 25వ అధ్యాయం, నిర్గమకాండం 25వ అధ్యాయం ముందుగా 8వ వచనం చూద్దాం. 8, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను,
నేను నీకు కనపరచు విధముగా అన్నాడు. పరిశుద్ధ స్థలాన్ని నిర్మించమన్న దేవుడు ఏ వస్తువులతో నిర్మించమన్నాడో పైన 3వ వచనం నుండి 7వ వచనం వరకు ఉంది. ఇప్పుడు చదవాల్సిన అవసరం లేదు. ఏ వస్తువులతో ఆయన నిర్మించమన్నాడో పైన 3వ వచనం నుండి 7వ వచనం వరకు. అయితే ఆ వస్తువులు తీసుకొని రమ్మని కోరుతున్నప్పుడు ఆయన ఏమంటున్నాడో మొదటి 2 వచనాలు చూద్దాం. యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాను, నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండని, నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండని ఇశ్రాయేలీలతో చెప్పవా మోషే. మనఃపూర్వకముగా. అయితే చెప్పేటప్పుడు నువ్వు ఒక పని చేయాలి. మనఃపూర్వకముగా అర్పించు ప్రతి మనుష్యుని యొద్ద దానిని తీసుకోవాలి. ఎవరి దగ్గర తీసుకోమన్నాడు అర్పణలు? ఎవరి దగ్గర పడితే వారి దగ్గర తీసుకోకు. ఎవరైతే మనఃపూర్వకముగా తీసుకొని వస్తారో ఆ హృదయపూర్వకంగా తెచ్చిన వారి అర్పణలే నువ్వు తీసుకోవాలి. దేవుడు నేరుగా చెప్పకనే ఒక మాట చెప్పేస్తున్నాడు చూడండి. దేవునికి ఎవరి అర్పణలు ఇష్టమని కనపడుతుంది ఇక్కడ. హృదయపూర్వకంగా ఎవరు తెస్తారో ఆ అర్పణలు. అందరూ ఇస్తున్నారు కనుక నేను ఇవ్వకపోతే బాగోదేమో, నా పక్కవారు ఇచ్చారు కనుక నేను ఇవ్వకపోతే పరువు పోతుందేమో, అలా తెస్తే ఒప్పుకోడు. హృదయపూర్వకముగా ఎవరైతే ఆయన సన్నిధికి అర్పణలు తీసుకొని వస్తారో వారి అర్పణలు నేను ఇష్టపడతానన్నట్టుగా దేవుడు ఇక్కడ చెబుతున్నాడు. అలా బైబిల్లో కొన్ని సందర్భాలలో దేవుడు హృదయపూర్వక అర్పణలను ఆయన ఇష్టపడతాడు అనడానికి కొన్ని సందర్భాలు చూద్దాం. దావీదు గారు తెలుసు కదా మనందరికీ, దేవునికి ఒక మందిరాన్ని కట్టించాలనుకున్నాడు. కానీ దేవుడు నీ చేతులు రక్తంతో తడిచిపోయే గనక నువ్వు కట్టడానికి వీల్లేదన్నాడు. కానీ నువ్వంటే ఇష్టము కనుక నీ కొడుకు చేత కట్టించుకుంటాను, ఏర్పాట్లని చేసి వెళ్ళిపో అన్నాడు. అంతే. అప్పుడు దావీదు గారు దేవుని ఆజ్ఞను స్వీకరించి తన కుమారుడైన సొలొమోను గారిని ఒకరోజు పిలిచి ఆ సొలొమోను అన్న మనిషి భవిష్యత్తులో ఎలా ఉండాలో నేర్పిస్తున్నాడు ఒక తండ్రిగా. చూద్దాం. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 29వ అధ్యాయం 28వ అధ్యాయం చూద్దాం. ముందుగా 28వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. 9 సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకుని, నెక్స్ట్ మాట, హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుచు ఆయనను వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును అని చెబుతున్నప్పుడు ఆయన చెప్పిన 2 పదాలను చూడండి జాగ్రత్తగా. ఎలా సేవించమంటున్నాడు తన కుమారుణ్ణి? దేవుని ఎలా సేవించమని చెబుతున్నాడు తన కుమారుడితో? హృదయపూర్వకముగా మనఃపూర్వకముగా. అంటే దేవుని మనస్సు తెలిసిన దావీదు గారు తన కుమారుడికి నువ్వు హృదయపూర్వకంగా సేవిస్తేనే ఆయనకి ఇష్టడిగా ఉంటావు, ఆయన ఎన్నికలో ఉంటావు అని చెబుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అది సొలొమోనుకు చెప్పి దావీదు గారు ఇంకా ఏం చేశారో చెబుతాను ఇక్కడ. తాను చనిపోయిన తర్వాత దేవుని మందిరం కట్టబడాలన్న ఆలోచనతో, ఆయన రాజుగారు గనుక, రాజ్యం ఆయన చేతిలో ఉంది గనుక, ప్రభుత్వం ఆయన చేతిలో ఉంది కనుక ప్రభుత్వములో నిధి అనేది ఒకటి ఉంటుందిగా. ఈ మధ్యన బడ్జెట్ ప్రవేశపెట్టబడింది. అలాగనే ఆయనకున్నటువంటి రాజ్యములో ఆలయ నిర్మాణం కోసం ఇంత బడ్జెట్ అని కేటాయించి ప్రభుత్వ ఖజానాలో నుండి, ప్రభుత్వ నిధిలో నుండి ఇంత సొమ్మును తీసుకొని ఆలయ నిర్మాణం కోసం ఏర్పాటు చేశాడు దావీదు గారు. ఒక సందర్భాన్ని చెబుతున్నాను ఇక్కడ. అయితే ప్రభుత్వము నుండి ఈ నిధిని ఏర్పాటు చేసిన తర్వాత ఆయనకు సంతృప్తి లేక, తృప్తి చెందక, నేను ప్రభుత్వములో నుండి సొమ్మును కేటాయించి మందిరము కట్టిస్తే నాకేంటి సంతోషమని తన సొంత ఆస్తిలో నుంచి మళ్ళీ ఆలయ నిర్మాణం కోసం డొనేషన్ రూపంలో ఆయన కేటాయించాడు ఎంతో సొమ్మును. అక్కడ తాగిపోక ప్రజలందరినీ పిలిచి కేకేసి ఒక మాట చెప్పాడు. నా కుమారుడైన సొలొమోను త్వరలో మందిరాన్ని నిర్మించబోతున్నాడు. నేను పోయిన తర్వాత ఆ మందిరము చాలా ఘనంగా, వైభవంగా కట్టబడాలి. అలా కట్టబడాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వంలో నుంచి ఇంత సొమ్మును నేను ఏర్పాటు చేశాను. దానికి తోడుగా నా సొంత ఆస్తిలో నుంచి కూడా నేను ఈ యొక్క మందిర నిర్మాణం కోసం నేను కానుక రూపంలో ఇచ్చాను. కానీ
ఆ ఆశీర్వాదం నాకు మాత్రమే ఎందుకు, ఈ ఆలయ నిర్మాణం కోసం మీలో కూడా ఎవరైనా ముందుకొచ్చి ఈ యొక్క ఆలయ నిర్మాణం కోసం సొమ్మును కానుకగా ఇస్తే మీ అందరికి ఆహ్వానం పలుకుతున్నాను, స్వాగతం పలుకుతున్నాను, రాగలరా? అయితే ఒక కండిషన్, మనఃపూర్వకముగా వస్తే రండి అని అడుగుతాడు. అప్పుడు ప్రజలందరూ ఎలా స్పందించారో పక్క అధ్యాయంలో చూద్దాం. అదే దినవృత్తాంతం మొదటి గ్రంథం 29వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. ముందుగా దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 29వ అధ్యాయం 5వ వచనం. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చు వారెవరైనా మీలో ఉన్నారా? కానుకలు తెచ్చేయని అన్నట్లేదు. ఈయన మనఃపూర్వకంగా ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే ముందుకొస్తారా అని అడగగానే వాళ్ళందరూ కూడా మనఃపూర్వకంగా తెచ్చి కానుకలు సమర్పిస్తారు. అప్పుడు ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడో ఒక్కసారి కింద 17వ వచనంలో చూద్దాం. 17వ వచనం. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయించు, యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవన్నీ మనఃపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ ఉండు నీ జనులను నీకు మనఃపూర్వకంగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను దేవా. నేను మనఃపూర్వకంగా ఇస్తున్నాను మందిర నిర్మాణం కోసం. ఇక్కడున్న ప్రజలు కూడా దేవుని నిర్మాణం కోసం, నీ మందిర నిర్మాణం కోసం మనఃపూర్వకంగా ముందుకొచ్చారు తండ్రి. అందును బట్టి నీకు స్తోత్రం, నా ఆనందం ఇది అని చెబుతున్నాడు ఆయన. ఇవన్నీ మీకు ఎందుకు చూపించానంటే, ఒకప్పుడు హేబేలు అర్పణను దేవుడు ఎందుకు స్వీకరించాడు, కయీను అర్పణ ఎందుకు స్వీకరించలేదు అని అడిగితే, ఇక్కడ ఉన్నటువంటి ఇలాంటి సందర్భాలన్నీ మనసులో పెట్టుకొని మనం ఆలోచిస్తే బహుశా హేబేలు గారు హృదయపూర్వకంగా తీసుకొని వచ్చాడేమో అర్పణ, అందుకే దేవునికి నచ్చాడేమో. అలాంటి హృదయపూర్వకమైనటువంటి అర్పణ కయీను తీసుకొని రాలేకపోయాడేమో, అందుకే దేవునికి నచ్చలేదేమో, ఏమో ఉండొచ్చేమో అని అనిపిస్తోంది. చూడండి, ఇవన్నీ చదివిన తర్వాత ఇప్పుడు మీ ముందు 3 అభిప్రాయాలు పెట్టాను. హేబేలు గారు ఎందుకు దేవుని ఎన్నికలో ఉన్నాడు, కయీను ఎందుకు దేవుని ఎన్నికలో లేడు అన్న ప్రశ్నకి సమాధానంగా ప్రపంచ క్రైస్తవ్యంలో ఉండే కొన్ని అభిప్రాయాలలో ఒక ముఖ్యంగా ముందుగా కనిపించే ఒక 3 అభిప్రాయాలను మీ ముందు పెట్టాను. 1, 2 కొరింథీ 9:7 ప్రకారంగా ఉత్సాహం అన్నది కారణమేమో అనుకున్నాం. 2, పేద విధవరాలి కానుకను చూసిన తర్వాత కృతజ్ఞతా భావాన్ని బట్టి హేబేలు గారు ముందంజలో ఉన్నాడేమో అని అనుకున్నాం. ఆ అభిప్రాయాన్ని తీసుకొని 3, హృదయపూర్వకముగా లేకపోతే మనఃపూర్వకముగా హేబేలు గారు అర్పణ తీసుకొని వచ్చాడేమో, అది కయీను చేయలేకపోయాడేమో. వీటన్నిటికీ అవును ఉండొచ్చేమో, అవకాశాలు ఉన్నాయిగా, అలాంటి ఆలోచనలు వస్తున్నాయి. ఇదంతా విశ్లేషణ. దేవుని ఎన్నికలో హేబేలు గారు ఎందుకున్నారు, దేవుని ఎన్నికలో కయీను ఎందుకు లేకపోయాడు అన్న ప్రశ్నకి మనం సమాధానాన్ని చాలా సీరియస్గా వింటున్నాం, ఆలోచిస్తున్నాం. ఎందుకు ఇంత తీవ్రంగా మనం ఆలోచించడానికి గల కారణం వెరీ సింపుల్. రేపు పొద్దున దేవుడు నిన్ను నన్ను కూడా ఎన్నుకోవాలిగా. మనమందరము కూడా దేవుని ఎన్నికలో ఉండాలి కదా. మరి స్వర్గస్థులు అవ్వాలంటే పుట్టినవాడు గిట్టక తప్పదు, కానీ పోయిన తర్వాత మనకు పరలోకంలో సీట్ కన్ఫర్మ్ అవ్వాలంటే బతికున్నప్పుడు మనం దేవుని ఎన్నికలో ఉండాలి. అది ఎలా సాధ్యం? అది తెలియాలంటే మనకంటే ముందు పుట్టి మనకంటే ముందు దేవుని ఎన్నికల్లో ఎవరైనా ఉన్నారేమో అని చూస్తే భూతద్దం పెట్టి మనకు హేబేలు గారు కనపడుతున్నారు అక్కడ. అందుకే ఆయన విడిచిపెట్టట్లేదు. ఉత్సాహమా కారణం, కృతజ్ఞతాభావమా కారణం, లేకపోతే హృదయపూర్వకమైనటువంటి స్థితి ఆ కారణం? ఏంటి హేబేలు గారిలో దేవుడు చూసి నచ్చింది? అలా ఆలోచిస్తుంటే ఇదే ప్రపంచ క్రైస్తవ్యంలో 4వ అభిప్రాయం ఒకటి ఉంది. అది వింటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది, వింటే చాలా ఇది కూడా ఇలా కూడా ఆలోచిస్తారా కొందరు అని అనిపిస్తుంది. కానీ ఈరోజు మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాం కనుక అది కూడా నేను చెప్పి తీరాలి. ఏమిటి అని అడిగితే, హేబేలు గారి అర్పణ దేవుడు ఎందుకు స్వీకరించాడు, కయీను ఎందుకు స్వీకరించలేదని ప్రశ్నిస్తే సీరియస్గా చెప్పిన ఆన్సర్ ఏంటో చెప్పిన ఒకటి 4వ అభిప్రాయం ఇది. కయీనేమో పొలము పంటలోని తెచ్చాడట, ధాన్యమో పండ్లో ఏంటో. ఈయనేమో గొర్రెలు తీసుకొని వచ్చాడు. అప్పుడు వీళ్ళు చెప్పిన మాట, గొర్రెలు అంటే మాంసం కదండి, గొర్రెలు అంటే మాంసాహారం కదండి, పొలము పంటలోనిదంటే శాకాహారం కదండి,
దేవునికి శాకాహారం అంటే పెద్దగా నచ్చదు, మాంసాహారం అంటేనే నచ్చుతుంది, అందుకే హేబేలు ఎన్నుకొని కయ్యను పక్కన పెట్టాడు అని చెప్పేటోళ్ళు కూడా ఉన్నారండోయ్. మీరు ఆలోచిస్తే నవ్వు రావాలి. దేవుడు మాంసాన్ని బట్టి ఎన్నుకుంటాడా? ఇలా కూడా ఆలోచిస్తారా? ఉన్నారు మరి. శాకాహారాన్ని బట్టి కయ్యను పక్కన పెట్టాడు, మాంసాహారాన్ని బట్టి హేబేలు ఎన్నుకున్నాడు అని కూడా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. కనుక ఇలాంటి అభిప్రాయం కూడా ఒకటి ఉంది అన్నది సమాజంలో కనబడుతుంది. కనుక మీరు రాసుకుంటుంటే ఒకవేళ 4వ అభిప్రాయంగా శాకాహారము మరియు మాంసాహారము అని రాసుకుండాల, మీకు అర్థం కావడానికి. ఇది 4వ అభిప్రాయం. ఇది విన్నా మనం మాట్లాడుకున్నా ఇది అయ్యుండొచ్చేమో అని అనుకోవడానికి ఏం వీలు లేదులేండి. కానీ ఒకటి ఉంది బయట అభిప్రాయము కనుక దాన్ని కూడా మనం ఇక్కడ రాసుకుంటున్నాం. ఇంతవరకు మీకు 4 అభిప్రాయాలు మీ ముందు పెట్టాను. కానీ వీటన్నిటిని మనం ఆలోచిస్తుంటే, ముఖ్యంగా మొదటి 3 మనం ఆలోచిస్తుంటే, ఏమోనండి ఉత్సాహము కారణమై ఉండొచ్చేమో, లేకపోతే కృతజ్ఞత భావము కారణమై ఉండొచ్చేమో, లేకపోతే హృదయపూర్వకమైనటువంటి అర్పణ హేబేలు గారిదేమో అయిండొచ్చేమో అని అనిపించేలా ఇవన్నీ మనకు అనిపిస్తున్నా, ఈ రాత్రి మనందరము కలిసి ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పవలసింది, కృతజ్ఞతలు తెలియజేయవలసింది పరిశుద్ధాత్ముడికి. ఎందుకు అని మీరు అంటారేమో. ఈ గందరగోళానికి తెరదించుతూ పరిశుద్ధాత్ముడు ఒక భక్తుడి చేత హేబేలు అర్పణలోని శ్రేష్టత ఏమిటో వ్రాయించాడు. అందును బట్టి పరిశుద్ధాత్ముడికి స్తోత్రం. చూద్దామా ఆయన ఏం రాయించాడు? ఇప్పుడు ఒక వచనం చూపిస్తాను మీకు. అది చదివితే అబ్బా, ఒకవేళ ఈ వచనం బైబిల్లో రాయించకపోయి ఉంటే ఏంటి మన పరిస్థితి? ఏం అర్థమయ్యేది కాదు. దేవుని ఎన్నికలో ఉండడానికి మనం ఏం చేయాలో. కానీ ఎవ్వరిక దాని గురించి దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఈ చక్కని మాటను బైబిల్ తెరిచి అందరూ చూడండి, ఎంత బాగుంటుందో తీద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం తీద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనము చూద్దాం ఒక్కసారి. విశ్వాసమును బట్టి 4వ వచనం అందరూ చూస్తున్నారా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. కమాన్. విశ్వాసమును బట్టి హేబేలు, విశ్వాసమును బట్టి హేబేలు అనే ఉందా? అందరి బైబిల్లో అలానే ఉంది కదా. దేనిని బట్టి? అమ్మ అందరు చెప్పగలరు ఏ మాట? దేనిని బట్టి? విశ్వాసమును బట్టి. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించేను. చాలు. దేనిని బట్టి శ్రేష్టమైందట హేబేలు గారి అర్పణ? ఉత్సాహమును బట్టి అన్నారు కొందరు. అక్కడేదో ఒక రెఫరెన్స్ చూసి. కృతజ్ఞత భావమును బట్టి అన్నారు మరికొందరు. ఇంకొక చోట మరొక సందర్భాన్ని చూసి. హృదయపూర్వకమైన అర్పణ హేబేలు, అందుకే దేవుడు స్వీకరించాడు అని అంటున్నారు మరికొందరు. పాత నిబంధనలోని కొన్ని సందర్భాలు చూసి. మాంసాహారమును బట్టి అంటున్నారు మరికొందరు అమాయకంగా. కానీ వీటన్నిటికంటే ముందుగా పరిశుద్ధాత్ముడు హేబేలు అర్పణకు లేదా హేబేలు అర్పణలోని శ్రేష్టతకు కారణాన్ని చెబుతున్నాడు. జాగ్రత్తగా చూడండి. ఉత్సాహమును బట్టి కాదు, కృతజ్ఞతాభావాన్ని బట్టి కాదు, హృదయపూర్వకమైన అర్పణను బట్టి కాదు, కానీ వీటన్నిటికి పైగా అసలు కారణం ఉంది. అదే విశ్వాసమును బట్టి. రైట్. ఆ 4వ వచనాన్ని పూర్తిగా చదువుకుందాం ఇప్పుడు. విశ్వాసమును బట్టి హేబేలు, 4వ వచనం చదువుతున్నాం. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. అది మొదటి మాట. మొత్తం 3 మాటలు కనపడతాయి, చూద్దాం ఇప్పుడు. 4వ వచనంలోనే 3 విషయాలు. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. అది మొదటి మాట. 2, దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు నెక్స్ట్ ఏముంది? ఆ విశ్వాసమును బట్టి. అందరు చెప్పండి, ఏ విశ్వాసమును బట్టి?
ప్రారంభంలో ఏ విశ్వాసం గురించి అయితే మాట్లాడుతున్నాడో అదే విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అంటే హేబేలు గారిలో ఏదో ఒక విశ్వాసం ఉందన్నమాట. ఆ విశ్వాసమే కయీను అర్పణ కంటే ఈయన అర్పణ శ్రేష్టమైనదిగా ఒక సర్టిఫికెట్ సంపాదించడానికి కారణమైంది. 2, అదే విశ్వాసమును బట్టి ఈ మనిషి నీతిమంతుడయ్యాడట. దేవుని దృష్టిలో దేవుని చేత సాక్ష్యం పొందాడట, హేబేలు నీతిమంతుడని. ఏదో చాలా గొప్ప విశ్వాసమై ఉండాలి మరి. రైట్. 3వ మాట, అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా అంటే అదే విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు. ఈ 3 మాటల్లో ఒకటి కామన్ గా కనపడుతుంది. ఈ 3 మాటల్లో ఒక మాట పదే కనపడుతుంది. ఏమిటది? విశ్వాసం. అంటే హేబేలు గారిలో ఏదో ఒక విశ్వాసం ఉంది. ఆ విశ్వాసము చాలా విశిష్టమైనది. ఆ విశ్వాసము చాలా ప్రత్యేకమైనది. ఆ విశ్వాసము చాలా శక్తి కలిగినది. ఏకంగా దేవుని ఎన్నికలోనికి హేబేలు గారు రావడానికి ఈ విశ్వాసం కారణమవుతోంది. ఏదేదో అని ఊహించుకుంటుంటే అవన్నీ కాదు, అసలు కారణం ఇది అని చెబుతున్నాడు. ఇప్పుడు మనకు తేలాల్సిందే, ఇంతకు హేబేలు గారిలో ఉన్న విశ్వాసం ఏ విశ్వాసం, అది తేలాలి. విశ్వాసం అని తేలిపోయింది. కయీనుకి హేబేలు గారికి ఉన్న తేడా ఏమిటని అడిగితే ఇక కళ్ళు మూసుకొని చెప్పేచ్చు మీరు, హేబేలులో విశ్వాసం ఉంది, అది కయీనులో లేకపోయింది. హేబేలు గారిలో ఉన్న విశ్వాసం కయీనులో దేవుడు చూడలేకపోయాడు. ఆది కాండంలో మనం చదువుకున్న వాక్య భాగం ఏదైతే ఉన్నదో, ఆది కాండం 4వ అధ్యాయంలో దేవుడు ఒక అర్పణను స్వీకరించి మరొక అర్పణను పక్కన పెట్టాడని చదువుకుంటున్నామో, ఎందుకు అన్న ప్రశ్నకి మనకు సమాధానం వచ్చేసింది. విశ్వాసం. ఇది ఒక్కరిలో ఉంది కానీ మరొకరిలో లేదు. ఇప్పుడు మనకు తేలాల్సింది, ఇంతకు హేబేలు గారిలో ఉన్న విశ్వాసం ఏ విశ్వాసం, అది ఇప్పుడు మనకు అర్థం కావాలి. అది తెలియాలంటే అర్జెంటుగా మళ్ళీ ఆది కాండానికి వెళ్దాం, వచ్చేద్దాం. ఆది కాండం 4వ అధ్యాయం వన్స్ అగైన్. ఆది కాండం 4వ అధ్యాయం ఒక్కసారి 4వ వచనం చూద్దామా. 4వ వచనం, హేబేలు తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. దేవుడు హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాను. రైట్. ఎవరెవరి దగ్గర అయితే బైబిల్ ఉందో అందరూ చూడండి ఒక్కసారి 4వ వచనం. హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. అందరూ చూశారుగా, అందరూ విన్నారుగా. మళ్ళీ చదువుతాను, ఒక ప్రశ్న అడుగుతాను మళ్ళీ మిమ్మల్ని. హేబేలు తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. అడుగుతున్నాను, దేనిని బట్టి? చెప్పండి అందరూ. దేనిని బట్టి? విశ్వాసమును బట్టి. విశ్వాసమును బట్టి అన్నమాట ఆది కాండంలో ఉందా? లేదు, హెబ్రీ పత్రికలో ఉంది. ఇప్పుడు హెబ్రీ పత్రికలో ఉన్న దానిని మనసులో పెట్టుకొని ఇది చదివితే మనకేమర్థమవుతుంది? ఒక్కసారి విశ్వాసమును బట్టి అని మనసులో అనుకొని చదువుకుందాం. 4వ వచనం, ఆది కాండం 4:4 చదువుకుందాం ఒకసారి. మనసులో ఉన్నది నేను గట్టిగా చెబుతున్నాను. విశ్వాసమును బట్టి హేబేలు తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. దేవుడు హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాను. అంతేనా? మనకు అర్థం అవ్వాల్సిన పిక్చర్ బాగుంది. ఇప్పుడు మనకు అర్థం కావాలి హేబేలు గారిలో ఉన్న విశ్వాసం ఏంటో. అది అర్థం కావాలంటే హేబేలు గారు ఎలాంటి అర్పణ తీసుకొని వచ్చాడో ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. ఆయన ఒక బలిపీఠం కట్టాడు. ఆ బలిపీఠం మీదికి గొర్రె పిల్లని తీసుకొని వచ్చాడు. గొర్రె పిల్లలో తీసుకొని వచ్చాడు. తన దగ్గర ఒక మంద ఉంది. ఆ మందలో నుంచి గొర్రెలు తీసుకొని వచ్చాడు. ఆ బలిపీఠం మీదకి ఎక్కించాడు.
ఆ బలిపీఠం మీద ఆ గొర్రె పిల్లలను వధించాడు. వధించినప్పుడు ఆ గొర్రె పిల్లల రక్తం చిందింపబడింది బలిపీఠంపై. ఆ తర్వాత ఈయన నీతిమంతుడు ఎంచబడ్డాడు. అయితే ఆ గొర్రె పిల్లలను తెచ్చేటప్పుడు లేదా గొర్రెలను తెచ్చేటప్పుడు ఏ గొర్రెను పడితే ఆ గొర్రెను తీసుకొని రాకుండా ఆ గొర్రె పిల్లలకు లేదా ఆ గొర్రెలకు కొన్ని లక్షణాలు ఉండాలని జాగ్రత్త పడ్డాడు. చూడండి, ఆ జాగ్రత్తలు ఏంటో చూద్దాం ఒక్కసారి. ఏమిటట? అవి తొలుచూలున పుట్టినవి, అంతేనా? 2, అవి క్రొవ్వినవి. జాగ్రత్తగా చూడండి అన్నమాట. ఏ గొర్రె పిల్లల్ని తీసుకొని వచ్చారట, లేదా ఏ గొర్రెలను తీసుకొని వచ్చాడు బలిపీఠం దగ్గరికి? తొలుచూలున పుట్టినవి, క్రొవ్వినవి అన్నాడు. ముందుగా క్రొవ్వినవి అంటే ఏంటో మనకు అర్థం కావాలి. క్రొవ్వినవి అంటే బాగా లావుగా ఉన్నామని కాదు. క్రొవ్వినవి అంటే ఏ జబ్బు లేనివి, ఏ రోగము లేనివి, ఏ లోపము లేనివి. లోపము లేని, రోగము లేని, జబ్బు లేని గొర్రెలను పాత నిబంధన భాషలో నిర్దోషమైన గొర్రె పిల్లలు అని పిలుస్తారు. ఏమి లేనివి చెప్పండి? రోగము లేని, జబ్బు లేని, లోపము లేని, రోగము లేని, జబ్బు లేని, లోపము లేని గొర్రె పిల్లల్ని, గొర్రెలను బైబిల్ భాషలో అవి దోషము లేనివి అని పిలిచాడు దేవుడు. అవి నిర్దోషమైనవి అని పిలిచాడు. హేబేలు గారి కాలానికి వ్రాత రూపకంగా ధర్మశాస్త్రం లేకపోయినా మోషే గారి ద్వారా తర్వాత ఇచ్చాడు ధర్మశాస్త్రాన్ని. ఆ ధర్మశాస్త్రంలో దేవుడు బలిపీఠము మీద ఎలాంటి పశువులను వధించమని చెప్పాడో, ఎందుకు వధించమని చెప్పాడో కొన్ని వచనాలు చాలా ముఖ్యం కనుక చూద్దాం. దయచేసి అందరూ ఆ వచనాలు చూడవలసిందిగా మనవి. లేవియాకాండం తప్పకుండా రాసుకోండి. 22వ అధ్యాయం, లేవియాకాండం 22వ అధ్యాయం. మీరు 19 నుండి 22 వచనాలు రాసుకోవాలి. 19 నుండి 22. నేను ఒక్కసారి 19వ వచనం చదువుతున్నాను. వాడు అంగీకరింపబడినట్లు అనందు. చూడండి, అక్కడ ఉందా 19వ వచనంలో? వాడు అంగీకరింపబడినట్లు అంటే వాడు అంటే ఒక వ్యక్తి. వాడు అంటే ఒక వ్యక్తి. ఒక వ్యక్తిని నేను అంగీకరించాలి అని అంటే 19వ వచనం, గోవులలో నుండి అయినను, గొర్రె మేకలలో నుండి అయినను దోషము లేని మగదానిని అర్పించాలి. దేన్ని అర్పించాలట? ఒక మనిషిని దేవుడు అంగీకరించాలి అని అంటే బలిపీఠముపై దోషము లేని గొర్రెను లేదా మిగిలిన జంతువుల్లో దేన్నైనా అక్కడ చెప్పబడినవి అర్పించాలి. దోషము లేనివి అంటే ఏంటో 21వ వచనంలో చివరి మాట నుంచి చూద్దాం. గొర్రెనైనను మేకనైనను యెహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరింపబడినట్లు దోషము లేనిదై ఉండవలెను, దానిలో కళంకమేది ఉండకూడదు. ఏంటి దోషము లేనిది, ఏంటి కళంకము లేనిది అని చూస్తే 22వ వచనంలో లిస్ట్ చెబుతున్నాడు. ఏంటి ఆ లిస్ట్? గ్రుడ్డిదేమి, కుంటిదేమి, కొరత గలదేమి, గడ్డ గలదేమి, గజ్జి రోగము గలదేమి, చిరుగుడు గలదేమి, అట్టి వాటిని యెహోవాకు అర్పించకూడదు. వాటిలో దేనిని బలిపీఠము మీద యెహోవాకు హోమము చేయకూడదు. ఒక మనిషి నా చేత అంగీకరించబడాలి. జాగ్రత్తగా వినండి పాయింట్. ఒక మనిషిని నేను అంగీకరించాలి. అంగీకరించాలి అని అంటే ఆ వ్యక్తి ఒక బలిపీఠాన్ని కట్టాలి. అవును, అందరినీ పుట్టించిన వాడు దేవుడే కదా, ఎందుకు అంగీకరించట్లేదు అని అంటే వెరీ సింపుల్. ఏ భేదమును లేదు. చెప్పండి. అందరూ పాపము చేసి దేవుడను గ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. భూమి మీద పుట్టుకొచ్చిన ప్రతి మనిషి ఏదో ఒక వయసులో, ఏదో ఒక స్థాయిలో, ఏదో ఒక సమయంలో పాపము చేసి దేవునికి దూరం అయిపోతున్నాడు. ఈరోజు ఈ సందేశంలో మొదట్లో చూసిన వచనం ఏంటి? పాపులంటే ఆయనకు అసహ్యం. ఉంచుకోడు అస్సలు. ఏదేనవనంలో నుంచి పంపిన దేవుడు, ఏదేనవనం నుంచే గెంటేసిన దేవుడు పరలోకంలో చోటిస్తాడా పాపం అంటుకుంటే? పాపము వలన వచ్చు జీతము
మరణం, అది రెండవ మరణం, నరకం. మనిషి భూమి మీద బతికున్నప్పుడే అంటుకున్న పాపాన్ని కడుక్కునే చచ్చిపోవాలి. ఎలా కడుక్కోవాలి చెబుతున్నాడు ప్రాసెస్. ఒక మనిషికి అంటుకున్న పాపాన్ని ఆ మనిషి కడుక్కోవాలి అంటే ప్రాసెస్ చెబుతున్నాడు. ఒక బలిపీఠము దగ్గరికి రావాలి. హేబేలు గారు బలిపీఠం కట్టాడు. ఆ బలిపీఠంపై ఏమర్పించాలి? గొర్రెను కానీ గొర్రె పిల్లను కానీ అర్పించాలి. అది ఏమై ఉండాలి? నిర్దోషమైనదై ఉండాలి, లోపము లేనిదై ఉండాలి. లేవ్యాకాండం 22:22 చూస్తున్నాం మనం. ఒకసారి ద్వితీయోపదేశకాండం కూడా తీద్దాం. 15వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయం 21వ వచనము చూద్దాం. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 21వ వచనం. దానిలో లోపము అనగా దానికి కుంటితనమైనను గుడ్డితనమైనను మరి ఏ లోపమైనను ఉండిన ఎడల నీ దేవుడైన యెహోవాకు దానిని అర్పించకూడదు. ఎంత స్ట్రిక్ట్ గా చెబుతున్నాడు అన్నమాట. ఎంత స్ట్రిక్ట్ గా రాసుకుంటే ఇంకొక వచనం రాసుకోండి, తర్వాత ఇంటికి వెళ్ళి చదవండి. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం జస్ట్ రాసుకొని తర్వాత చదువుకోండి. మలాకి గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం కూడా అలా రాసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. పోనీ తీసి చదువుతారు ఎవరైనా? స్పీడ్గా తీసి చదవగలిగితే చదవండి ఒకసారి. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం ఒక్కసారి. గుడ్డిదానిని తీసుకొని వచ్చి బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? కుంటిదానినైనను రోగము కలిగిన దానినైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? అట్టి వాటిని అధికారికి చాలు, అవి దోషం. దేన్ని పడితే దాన్ని బలిపీఠం మీద ఎక్కించకూడదు. ద్వితీయోపదేశకాండంలో ఉన్నాం మనం. 15వ అధ్యాయం 21వ వచనం ఏమంటున్నాడు ఇక్కడ? దానిలో లోపము అనగా దానికి కుంటితనమైనను గుడ్డితనమైనను మరి ఏ లోపమైనను ఉండినడలా నీ దేవుడైన యెహోవాకు దానిని అర్పించకూడదు. బాగుంది. ఇప్పుడు హేబేలు గారు బలిపీఠం మీదికి ఏ గొర్రెలను తీసుకొని వచ్చాడు చెప్పాలి? క్రొవ్వినవి అంటే లోపము లేనివి. లోపము లేనివి అంటే దోషము లేనివి. దోషము లేనివి అంటే నిర్దోషమైనది. నిర్గమకాండం అంటే ఈ ద్వితీయోపదేశకాండం మోయకండి. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం క్లోజ్ చేయకండి. వద్దాం మళ్ళీ అక్కడికి. నిర్గమకాండం 12వ అధ్యాయం. నిర్గమకాండం 12వ అధ్యాయం ఒక్కసారి 6వ వచనం అనుకుంటాను, తీద్దాం. 6వ వచనం. నిర్దోషమైన ఏడాది మగ పిల్లను తీసుకొనవలెను. నిర్దోషమైన అంటే హేబేలు గారు ఇప్పుడు హేబేలు గారు బలిపీఠం మీదకి తీసుకొని వచ్చింది నిర్దోషమైనదన్నమాట. బాగుంది. ఇప్పుడు హేబేలు గారు తెచ్చిన గొర్రెలకు మరొక లక్షణం ఉంది. నిర్దోషమైనవైతే సరిపోదు, అవి తొలుచూలున పుట్టినవై ఉండాలి. అది మరొక కండిషన్. దేవుడు ఎప్పుడైనా ధర్మశాస్త్రంలో తొలుచూలున పుట్టినవి తీసుకొని రమ్మని చెప్పాడా? అవునో కాదో చూద్దాం. మళ్ళీ రండి ద్వితీయోపదేశకాండం, అందుకే ముగిద్దని చెప్పాను. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం ఇందాక 21వ వచనము మనం చదువుకున్నాం. ఒక్కసారి పైన 19వ వచనము చూద్దాం. నీ గోవుల్లోనేమి 19వ వచనం. నీ గోవులలోనేమి నీ గొర్రె మేకలలోనేమి తొలిచూలు ప్రతి మగధానిని ఈ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠించవలెను. ఏ పశువులను తీసుకొని రమ్మంటున్నాడు? తొలిచూలు. తొలిచూలు. తొలిచూలున పుట్టిన గొర్రెలు నిర్దోషమైన గొర్రెలు. వ్రాత రూపకంగా దేవుడు మోషే గారి ద్వారా ఈ ధర్మశాస్త్రం ఇంకా ప్రజలకు ఇవ్వక ముందే, బాగా వినండి పాయింట్, వ్రాత రూపకంగా ధర్మశాస్త్రాన్ని దేవుడు ప్రజలకు భూమి మీద ఇవ్వక ముందే ఈ విషయాన్ని ఎవరు నెరవేరుస్తున్నారు? ఆదికాండంలో
హేబేలు గారు వ్రాత రూపకంగా రాకముందే బలిపీఠం కట్టాడు. బలిపీఠంపై గొర్రెలు తీసుకొని వచ్చాడు. ఏ గొర్రెలు పడితే ఆ గొర్రెలు కాకుండా, ఏ గొర్రె పిల్లలు పడితే ఆ గొర్రె పిల్లలు కాకుండా 2 క్వాలిటీస్, 2 లక్షణాలు వాటికి ఉన్నాయో లేదో జాగ్రత్త పడ్డాడు. మందుంది కదా అని చేయి పట్టుకొని తీసుకొని వచ్చి బలిపీఠం మీద వేసినోడు కాదు. ఇది తొలుచూలున పుట్టిందా లేదా చూశాడు. తొలిచూలున పుట్టింది, తీసుకొని వచ్చేద్దాం అనుకోలేదు. మళ్ళీ తొలుచూలున పుడితే సరిపోదు, అది దోషము లేనిదై ఉండాలి, అంటే నిర్దోషమైనదై ఉండాలి. అలా తొలుచూలున పుట్టి నిర్దోషమైన గొర్రె పిల్లలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని వచ్చి బలిపీఠం మీదకి ఎక్కించి వాటిని వధించాడు. వధించబడినప్పుడు బలిపీఠంపై ఆ నిర్దోషమైన తొలుచూలున పుట్టిన గొర్రెపిల్ల రక్తం చిందింపబడింది. ఎప్పుడైతే ఆ గొర్రెపిల్ల రక్తం బలిపీఠం మీద చిందింపబడిందో దేవుడు హేబేలు గారిని అంగీకరించాడు. ఎక్కడికి వెళ్తుంది బండి? కొద్దిసేపు ఓపిక పట్టండి. ఒక అద్భుతమైన ముగింపులోకి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. అసలు బలిపీఠము మీద రక్తాన్ని ఎందుకు పోయమన్నాడు దేవుడు? పోయమన్నాడు ఇంతకెక్కడైనా? బలిపీఠం మీద రక్తాన్ని ఏమన్నా పోయమన్నాడా? ఒకవేళ పోయమని ఉంటే ఎందుకు పోయమని చెప్పాడు? అది కూడా చూద్దాం. ఇందాక వాక్య పఠనం చదివారుగా లేవియాకాండంలో, అది తీద్దాం ఒకసారి. 17వ అధ్యాయం, లేవియాకాండము 17వ అధ్యాయం 11వ వచనము చూద్దాం. లేవియాకాండము 17వ అధ్యాయము 11వ వచనం. అసలు బలిపీఠము మీద రక్తము ప్రోక్షింపబడితే ఏం జరుగుతుందో చూద్దాం. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు. నెక్స్ట్ మాట ఏముంది? మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు. ఎవరి నిమిత్తం? చదువుతున్నాం, మీ నిమిత్తం. మనుషులతో దేవుడు చెబుతున్నాడు, మీ నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని మీకు ఇచ్చి తిని. ఎందుకు ఇచ్చాడట బలిపీఠం మీద రక్తం దేవుడు? మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు. మనుషులారా, మీకు ప్రాయశ్చిత్తం కావాలి. మీకు ప్రాయశ్చిత్తం కావాలంటే మీకోసం, మీ పక్షాన బలిపీఠంపై రక్త ప్రోక్షణ జరగాలి. అంతేనా? అదే కనపడుతుంది అక్కడ. బలిపీఠం మీద పోయిటికే దానిని మీకు ఇచ్చి తిని, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయను. ఒక మాట అడుగుతున్నాను, ప్రాయశ్చిత్తం అన్నది ఎవరికి అవసరం? మంచోళ్ళక, అనీతిమంతులక? మంచోళ్ళక, పాపులక? ప్రాయశ్చిత్తం ఎవరికి? పాపులకే ప్రాయశ్చిత్తం. మరి పాపం ఎవరు చేస్తున్నారు? అదే కదా మనం మాట్లాడుకుంది. ఏ భేదమును లేదు, అందరూ పాపులే. అందరూ పాపులైతే ప్రాయశ్చిత్తం ఎవరికి అవసరం? అందరికీ అవసరం. అందరికీ అవసరం అంటే అందరూ ఏం చేయాలి? బలిపీఠం దగ్గరికి రావాలి. బలిపీఠముపై ప్రోక్షింపబడే నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తం దగ్గరికి రాకపోతే ప్రాయశ్చిత్తం లేదు. అదే నా పాత నిబంధనలు చూపించే దృశ్యం. ఇలానే మనసులో ఉంచుకొని హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం తీద్దాం. ఎవరికైనా వెళ్ళిపోదాం త్వరగా అనిపిస్తుంటే ఇది చూసి వెళ్ళిపోదురులేండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం ఎంత ప్రాముఖ్యమైనదో చూడాలి. హెబ్రీ పత్రిక 9:22. మరియు ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడుననియు. రక్తము చిందింపకుండా. ఆ చివరి మాట అందరూ చూద్దాం, విందాం జాగ్రత్తగా. రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ కలుగదని సామాన్యముగా చెప్పవచ్చు. అందరు చెప్పండి ఇప్పుడు, ఎందుకు బలిపీఠం మీద రక్తము ప్రోక్షింపబడాలి? పాపక్షమాపణ కోసం. అంటే భూమి మీద ఒక మనిషి బ్రతికున్నప్పుడే ఆ మనిషి తన పాపాన్ని కడుక్కోవాలి. తాను పాపినని ఒప్పుకొని, తాను పాపినని గ్రహించి
ఆ పాపాన్ని కడుక్కోవాలంటే ఆ మనిషికున్న ఏకైక శరణ్యం ఒక బలిపీఠం దగ్గరకు వచ్చి ఆ బలిపీఠం మీద తొలుచూలున పుట్టి అంటే జ్యేష్ఠ సంతానం, 2 నిర్దోషమైన గొర్రెపిల్ల అయి ఉండి ఆ గొర్రెపిల్ల రక్తం చిందింపబడి ఉంటే ఆ రక్తాన్ని ఆశ్రయిస్తే ఆ రక్తము చేత తన జీవితాన్ని కడుక్కుంటే ఆ మనిషి యొక్క పాపాలు ఏం చేయబడతాయి? కడుగబడతాయి. ఇప్పుడు హేబేల్ గారు ఏం చేశారు చెప్పండి? బలిపీఠం కట్టాడు, తొలుచూలున పుట్టినవి, నెక్స్ట్ నిర్దోషమైన గొర్రె పిల్లలు తీసుకొని వచ్చి బలిపీఠం మీదకి ఎక్కించాడు. ఇది పాత నిబంధన. బాగుంది. అసలు పాత నిబంధనలో కనిపించేవన్నీ ఏమిగా కనబడతాయని అడిగితే, పాత నిబంధనలు ఇంత మనం ప్రత్యక్ష గుడారం గురించి మాట్లాడుకున్నాం. అసలు ఆ ప్రత్యక్ష గుడారం దేన్ని సూచిస్తుంది అనుకుంటున్నారు? ఒక వచనం ఎలాగ హెబ్రీ పత్రికలో ఉన్నారుగా, 9వ అధ్యాయంలోనే ఉన్నారు కదా, 22వ వచనం చదివారు. ఇప్పుడు అదే 9వ అధ్యాయంలో ఒక్కసారి 9వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 9:9 చూద్దాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 9వ వచనం. ఆ గుడారము, మనం పాత నిబంధనలో మాట్లాడుకునే ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. అంటే అర్థం ఏంటి? పాత నిబంధనలో ఉన్నవి మరొక కాలానికి ఏమిగా ఉన్నాయి చెప్పాలి? ఉపమానముగా. ఉపమానముగా అంటే ఛాయగా అంటే నీడగా. అంటే పాత నిబంధనలో ఉన్నవి ఛాయ అన్నమాట, నీడ అన్నమాట, ఉపమానం అన్నమాట. నేను మాట్లాడుతుంటే బహుశా వెనకలో ఎక్కడో ఇక్కడ నా చెయ్యి ఒక నీడ కనపడుతుంది. అక్కడ తెర మీద ఒక నీడ కనపడుతుంది. నీడ ఇక్కడ ఉన్న వాళ్ళు కనపడుతుంటుంది, నా నీడ. ఒకసారి ఆ నీడ చూడండి అందరూ. ఆ నీడ చూస్తే మీకు వెంటనే ఒక ప్రశ్న పుట్టాలి, ఇంతకు ఆ నీడ ఎవరిది? కళ్ళ ముందు కనబడుతున్న నాది. అది నీడ, ఇది నిజం. అంతేనా? అది నీడ, ఇది నిజం. ఈ తెర అవతల ఎవరైనా మాట్లాడుతున్నారు అనుకోండి, వాళ్ళ నీడ, వాళ్ళ తలకాయో మెడనో ఏదైనా ఇక్కడ కనపడుతుంది అనుకోండి. కనబడుతున్నప్పుడు నేను అనుకోను ఇక్కడ ఎవరో ఉన్నారు, అవతల అక్కడ ఎవరో ఉన్నారు, అక్కడెవరో ఉన్నారు, నువ్వెలా చెప్పగలవు? తెర మీద నాకు నీడ కనపడుతోంది. తెర మీద కనబడుతున్న నీడను చూసి తెర అవతల ఉన్న నిజాన్ని నేను అర్థం చేసుకోవచ్చు. ఇది మీకు అర్థమైతే బైబిల్ ఏమంటుంది? పాత నిబంధన నీడ. పాత నిబంధన నీడైతే నిజమేంటో చెప్పండి? క్రొత్త నిబంధన. ఇప్పుడు చెప్పాలి, పాత నిబంధన క్రొత్త నిబంధనకి ఏమవుతుంది? నీడవుతుంది. క్రొత్త నిబంధన పాత నిబంధనకి ఏమవుతుంది చెప్పాలి? ఇక నిజమవుతుంది. ఇది మీకు అర్థమైతే ఒక్కసారి హేబేలు గారి దగ్గరకు వచ్చేద్దాం. హేబేలు గారి దగ్గరకు వస్తే ఏం కనపడుతోంది? బలిపీఠం. రైట్. బలిపీఠం మీద ఏం కనపడుతున్నాయి? గొర్రెలు లేదా గొర్రె పిల్లలు. వాటికున్న లక్షణాలు ఏంటి? తొలుచూలున పుట్టినవి, 2 నిర్దోషమైనవి. పాత నిబంధనలో తొలుచూలున పుట్టినవి, నిర్దోషమైన గొర్రె పిల్లలు బలిపీఠంపై వధించబడడం, రక్తం గారడం, రక్త ప్రోక్షణ, ఇవన్నీ మాట్లాడుతుంటే మీకు ఎవరో ఇప్పటికే అలా మెదడులో మెలుగుతూ ఉండాలి. ఎవరైనా గుర్తొస్తున్నారేమో నేను అడుగుతాను ఒకసారి. తొలుచూలున పుట్టి నిర్దోషమైన గొర్రె పిల్ల బలిపీఠం మీదకి ఎక్కి వధించబడి రక్తం గార్చి ప్రాయశ్చిత్తం కొరకు ఒక గొర్రె పిల్ల ఎప్పుడైనా ఎక్కడైనా ఛాయగా రూపకాలంకారంగా చెప్పబడి బలిపీఠం మీదకి ఎక్కి రక్తం చిందించిన గొర్రె పిల్ల అనగానే మీకు ఎవరైనా గుర్తొస్తుంటే పేరు చెప్పండి, విందాం ఒకసారి. ప్రజలు ఎవరు మాట్లాడట్లేదే? ఎవరికైనా దావీదు గుర్తొస్తున్నాడు ఏంటి? దానియేలు గుర్తొస్తున్నాడు ఏంటి? యెషయా గాని ఇర్మియా ఇలాంటి వాళ్ళని గుర్తొస్తున్నారా? తొలుచూలున పుట్టి నిర్దోషమైన గొర్రె పిల్ల బలిపీఠం మీదకి ఎక్కి ప్రాయశ్చిత్తం కోసం, పాప క్షమాపణ కోసం, లోక పాపమును మోసుకొని పోవుటకి లోకానికి దేవుని గొర్రె పిల్లగా వచ్చింది ఒకే ఒక్కరు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎంత బాగుంది ఆ మాట చెబుతుంటే. ఇప్పుడు యేసు ప్రభు ఎవరు? నిజం.
నిర్దోషమైన గొర్రె పిల్లట యేసు ప్రభు. బాగుంది. ఈ నిజానికి నీడ ఎవరు? పాత నిబంధనలో ఉన్న గొర్రెలు. అంటే అర్థమవుతుంది నా భాష? నిజమెవరు? యేసు ప్రభు. నీడ ఎవరు? పాత నిబంధనలో ఉండే గొర్రె పిల్లలు. పాత నిబంధనలో మనకు పస్కా పశువు అని కనపడుతుంటుంది. కొత్త నిబంధనకు వచ్చేసరికి పస్కా పశువు అంటే ఎవరో కాదు, క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడిన అంటాడు. 1 కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనంలో. రాసుకున్న తర్వాత చెక్ చేసుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం నేను చదువుతున్నాను. మీరు పులిపిండి లేని వారు గనుక కొత్త ముద్దవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడెను. ఎవరో కాదు, ఆయన యేసు స్వామి. ఇప్పుడు మీరు చెప్పండి, యేసు ప్రభు ఎక్కిన బలిపీఠం పేరేంటి? సిలువ. అంతేనా? యేసు ప్రభు ఎక్కిన బలిపీఠం పేరేంటి? సిలువ. సిలువ మీదికి ఎక్కి ప్రపంచ ప్రజల పాపాల కోసం, ప్రాయశ్చిత్తం కోసం, పాపక్షమాపణ కోసం ఈ గొర్రెపిల్ల సిలువెక్కి చేసిందేంటి? వధించబడ్డాడు. ఆ వధించబడినప్పుడు సిలువ మీద ఏమి చిందింపబడింది? అమూల్యమైన రక్తం చిందింపబడింది. ఈ అమూల్యమైన రక్తానికి ఉన్న శక్తి ఏంటి? యేసు రక్తము ప్రతి పాపము నుండి మనుషులను పవిత్రులుగా చేయును. అంటే దాని అర్థం ఏంటి? ఏ మనిషి అయినా తన పాపాన్ని కడుక్కోవాలంటే ఆ మనిషికి ముందుగా అర్థం కావాల్సింది, నేను ఒక పాపిని అని తెలియాలి. జబ్బున్నోడు మందులు వేసుకుంటాడా? జబ్బుందని తెలిసినోడు మందులు వేసుకుంటాడా? జబ్బుందని తెలియనోడు మందులు వేసుకుంటాడు? చెప్పండి. మందులు వేసుకోవాలంటే ఆ వ్యక్తికి ముందు నేను రోగి అని తెలియాలి, నాకు జబ్బుందని తెలియాలి. జబ్బుందని తెలిస్తే మందు వేసుకోవడానికి ముందుకెళ్తాడు. మందు అంటే ఔషధాలు అండోయ్, మెడిసిన్. అలాగే యేసుక్రీస్తు వారి రక్తం నాకు అవసరమని ఎవరికి అనిపిస్తుందో చెప్పనా? ఏ వ్యక్తి అయితే తన జీవితంలో తానొక పాపిని అని గ్రహిస్తాడు. పాపముతో చచ్చిపోతే పరలోకం రాదని ఎవరికైతే అర్థమవుతుందో, పాపమే భయంకరమైన సమస్య అని ఎవరికైతే అర్థమవుతుందో, ఆ వ్యక్తి నేను బతికున్నప్పుడే నా పాపాన్ని కడుక్కోవాలనుకుంటాడు. కానీ ఎలా కడుక్కోవాలి? పాపం అనే మరక ఎలా పోతుంది? ఒక మాట చెబుతాను. నీళ్లు తాగేటప్పుడు ఒక్కొక్కసారి నీటి చుక్కలు మీద పడతాయి. అవి నీటి మరకలంట. నీటి మరకలు పోవాలంటే ఏం చేయాలి? ఏం చేయకండి, కాసేపు ఆగితే అదే పోతుంది. గాలికో ఎండకో ఎగిరిపోతుంది మరక. నీటి మరక పోవాలంటే పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు టీనో కాఫీనో తాగుతాం మనం. కాఫీ తాగేటప్పుడు ఒక్కొక్కసారి కాఫీ చుక్కల మీద పడతాయి. అది కాఫీ మరక. అది పోవాలంటే ఏం చేయాలి? ఒక తడి బట్ట తీసుకుని అలా అనండి, పోకపోతే ఒక సబ్బు తీసుకుని అలా అనండి, ఖచ్చితంగా పోతుంది, డౌట్ లేదు. ఇది కాఫీ మరక అంటాం. గాలికి పోయేది నీటి మరక, నీటికి పోయేది కాఫీ మరక. ఈరోజు ఈ సభ అయిన తర్వాత ఏమైనా భోజనాలు ఉన్నాయంటారా? ఉన్నాయి. అలా భోంచేసేటప్పుడు సాంబారో కూరనో మన మీద పడే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా తినండి. ఒకవేళ పడింది అనుకోండి, అప్పుడు అదేం మరక? నూనె మరక. కూరలో ఉండే నూనె మరక. నూనె మరకను అలా గాలికి నిలబడితే పోదు. ఒక్కొక్కసారి తడి బట్ట పెట్టినా పోదు. కొన్ని సందర్భాల్లో సబ్బు పెట్టినా పోదు. ఒక చిట్కా చెప్పమంటారా? నిమ్మకాయ రసం అలా పిండి రుద్దితే పోతుంది. నిమ్మకున్న శక్తి అది. ఒక చిన్న చిట్కా. ఎప్పుడైనా మాంసం పెట్టేటప్పుడు పక్కన నిమ్మకాయ పెడతారు. ఎందుకు? అవసరం అనుకుంటే పిండుకో, లేదంటే చెయ్యి రుద్దుకోవాలి. చెయ్యి ఎందుకు? చెయ్యి రుద్దగానే ఏమవుతుంది చెప్పండి? నిమ్మతో మనం చేయాల మాంసం తిన్న తర్వాత ఆ జిడ్డంతా పోదు. సబ్బు లేకున్నా నిమ్మ ఉంటే చాలు. అంటే నిమ్మ రసానికి ఉన్నదేంటి? నూనె జిడ్డుని ఎగ్గొట్టేస్తుంది అది. వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్.
నీటి మరక పోవాలంటే ఒక గాలి ఉంది, కాఫీ మరక పోవాలంటే నీళ్లున్నాయి లేదా సబ్బు ఉంది, నూనె మరక పోవాలంటే నిమ్ముంది. ఒక్కొక్కసారి పోదండి, నిమ్మకు కూడా పోదు. ఒకసారి నా షర్ట్ మీద అలా నూనె మరక పడింది. నేను ఇప్పుడు చెప్పింది నేను ట్రై చేశా, సబ్బుతో అంటే పోలేదు, నిమ్మేసినా పోలేదు. ఏంటనుకుంటే ఒక అబ్బాయి వచ్చి, అన్న ఒక 5 నిమిషాలు నాకు ఇవ్వండి అన్నాడు. సరే నా చొక్కా ఇచ్చాను. 10 నిమిషాల్లో మరక పోగొట్టుకొని వచ్చాడు సీరియస్గా. నాకేం అర్థం కాక ఏం చేసామని అడిగాను. బయట బండ్లో పెట్రోల్ ఉంటే పెట్రోల్ పోసాడట, దాని మీద పెట్రోల్ పోసి అడిగాడట, ఎగిరిపోయింది. అంటే నిమ్మరసం కూడా పోగొట్టింది. ఏం పోగొట్టింది ఇక్కడ? పెట్రోల్ పోగొట్టింది. మీరు కూడా ఎప్పుడైనా అవసరం ఉంటే చేయండి. పెట్రోల్ పోస్తే కడగండి, పొరపాటున అంటించారనుకోండి చొక్కాకు అంత్యక్రియలు అయ్యారు అందరం కూర్చొని. అయితే నూనె మరక కంటే మొండి మరక ఒకటి ఉందండోయ్, పెన్నులోని ఇంకు మరక. పెన్నులోని ఇంకు అప్పుడు పెన్ను అలా కక్కుతుంటుంది, చొక్కా మీదంతా పడుతుంటుంది. అది ఇంకా మొండిది, మామూలుగా పోదు, ఎన్ని చేసినా పోదు. అందుకే బయట డ్రై క్లీనర్స్ అని ఉంటారు కొన్ని చోట్ల, అక్కడికి ఇచ్చామంటే వాళ్ళు ఆ రసాయనాలు ఈ రసాయనాలు వేసి పోగొట్టి పంపించేస్తారు 3 రోజులకి. నేను అనేది ఏంటంటే, ప్రపంచంలో ఎంత మొండి మరకైనా ఏదో ఒకటి చేస్తే పోతుంది, డౌట్ లేదు. సులభంగా పోయే ఉన్నాయి, కొంచెం కష్టపడితే పోయే ఉన్నాయి. కానీ ఒక్క మరకు ఉందండి, అది గాలికి పోదు, ఎండకు పోదు, నీటికి పోదు, రిన్ను సబ్బుకు పోదు, నిమ్మ రసానికి పోదు, పెట్రోల్కు పోదు, డీజిల్కు పోదు, కిరోసిన్కి పోదు, ఏ రసాయనాల పవర్కు పోదు. ఈ మరక పోవాలంటే ముందు ఆ మరక ఏంటో తెలియాలి. ఈ మరక మొండి మరకలన్నిటికీ బాబు లాంటి తాత లాంటి మరక. ఆ మరక పేరే పాపమనే మరక. ఈ పాపమన్న మరక పోవాలంటే, ఆ పాపమన్న మరకకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కార్చిన రక్తం తగిలితే తప్ప ఎగరదిది. రక్తం తగలాలి. ఆ రక్తము తగిలితే గాని పాపమన్న మరక ఎగిరిపోతుంది. మనందరం ఏమంటించుకున్నాం? కర్మగాలి. చెప్పండి, నీటి మరకలు రావు, ఒకసారి కాఫీ మరకలు పోవు కానీ రావేమో, పడవేమో. కానీ ఇక్కడ కూర్చున్న మనందరం జీవితంలో ఏదో ఒక రోజు, ఏదో ఒక సమయాన ఏమంటించేసుకున్నాం చెప్పండి? పాపం. మరి అంటుకున్న ఈ పాపం అన్న మరకకి ఏం తగలాలి చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువు కార్చిన రక్తం తగలాలి. ఎలా తగులుతుంది? విశ్వాసమును బట్టి. అందరూ చెప్పండి, దేని బట్టి? విశ్వాసమును బట్టి. విశ్వాసం ఎలా వస్తుంది? బైబిల్ చెప్పింది, వినుట వలన విశ్వాసము కలుగును, అది క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అంటాడు బైబిల్లో. తెలియని వాళ్ళ కోసం తీసి చదవండి. రోమపత్రిక 10, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఎంతమంది బ్యాప్టిజం తీసుకున్నారు చేయెత్తారు? ఇక్కడ బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు చేయెత్తండి. రైట్. ఎత్తిన వాళ్ళతో మాట్లాడుతున్నా. దించండి చాలు. మీరు నీళ్ళల్లోనే కదా బ్యాప్టిజం తీసుకుంది. అయితే మీరు తెలియాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది చెప్పనా? మీరు ఏ నీళ్ళల్లో అయితే మునిగారో ఆ నీళ్లు కాదు మీ పాపాలు కడిగింది. మీరు మునిగేటప్పుడు ఒక ఒప్పుకోలు చేశారు. ఏమని? పాపపు ఒప్పుకోలు అంటారు దాన్ని. దేవా, నేను పాపిని, నీ కుమారుడు చిందించిన రక్తములో నా జీవితాన్ని కడుగు తండ్రి అని ప్రార్థన చేయలేదు మీరు? అంటే ఆ రక్తాన్ని కళ్ళతో చూడకపోయినా, ఆ బలియాగాన్ని మీరు నేరుగా ఉండి ప్రత్యక్షంగా తిలకించకపోయినా, ఎవరో చెప్పగా విన్నారు, విని విశ్వసించారు. క్రీస్తు బలియాగమును గూర్చి విని విశ్వసించి హృదయములో ఒప్పుకొని వెళ్ళి మునిగారు.
అలా మునిగినప్పుడు మీ పాపాలు కడిగింది నీళ్లు కాదు, ఆయన కార్చిన చెప్పండి రక్తం. ఇప్పుడు బ్యాప్టిజం తీసుకున్నామని ఎవరెవరైతే చేతులు ఎత్తారో, నేను కూడా నాతో సహా, మనందరి పాపాలు కడిగింది ఆయన 2000 సంవత్సరాల క్రితము మనందరి కోసం సిలువలో చిందించిన రక్తము కడిగింది. రక్తము, అదే కదా, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదు. దానికి సూచనగా మనం చేసింది ఏంటి? దానికి సూచనగా నా జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు కార్చిన రక్తంలో కడుక్కుంటున్నాను అన్న దానిని ఒప్పుకోవడానికి సూచనగా మనం వెళ్ళి నీళ్ళల్లో మునిగాం. సూచనగా నీళ్ళల్లో మునిగాం. మునిగేటప్పుడు ఆ నీళ్లు నన్ను కడుగుతున్నాయి, ఎవరైనా మునిగారేంటి? నో, మనల్ని కడిగింది ఆ నీళ్లు కాదు. మనం బ్యాప్టిజం తీసుకున్నప్పుడు చూసింది ఒకే ఒక్కటి, ఆయన కార్చిన రక్తం. దానికి సూచనగా బాప్తిస్మం. కార్చింది రక్తం, సూచనగా బాప్తిస్మం. ఇది మీకు అర్థమైతే ఇప్పుడు ఒక వాస్తవం చెబుతాను, జాగ్రత్తగా వినండి. ప్రపంచ ప్రజలను 3 గ్రూపులుగా మనము విడగొట్టవచ్చు. 3 గ్రూపులుగా. ఒకటి, క్రీస్తుకు ముందున్న తరం, ఆదాము నుంచి. 2, క్రీస్తు తరములో ఉన్నవారు, ఆయన కాలంలో సమకాలికులుగా ఆయనతో పాటు తిరిగినవారు, ఇది 2వ గ్రూప్. 3, క్రీస్తు తర్వాత వచ్చిన వాళ్ళు, మనలంటోళ్ళు. ఇప్పుడు క్వశ్చన్ చెప్పమంటారా? యేసు ప్రభు సిలువలో రక్తం గార్చింది ఏ గ్రూప్ వాళ్ళ కోసం చెప్పగలరా? ఏ గ్రూప్ వాళ్ళ కోసం? అన్ని గ్రూపుల వారి కోసం. బైబిల్లో ఉంటుంది, క్రీస్తు అందరి కొరకు ప్రాణం పెట్టాడు. అందరి కొరకు ప్రాణం పెట్టాడంటే ఆయనకు ముందున్నోళ్ళ కొరకు, ఆయన సమకాలికుల కొరకు, నెక్స్ట్ ఆయన తర్వాత మనలాంటి వాళ్ళందరి కోసం కూడా. ఒక మాట అడుగుతున్నాను, చెప్పండి. ఇప్పుడు మీలో అందరు అడుగుతున్నా, మీలో యేసు ప్రభు మనందరి కోసం ఈ లోకానికి వచ్చి రక్తం గార్చి ప్రాణం పెట్టాడు మా అందరి పాపాల కోసం అని ఎంతమంది నమ్ముతున్నారు? చేయొత్తండి అమ్మ ఒకసారి. నమ్ముతున్న వాళ్ళందరూ చేయొత్తండి. ఎత్తారు కదా, మంచి పని చేశారు. ఎత్తకపోతే ఏం జరిగేదో చెప్పనా? నేను మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పేవాడిని వాక్యం. ఏం చేయలేదు, మళ్ళీ చెప్పడమే. ఇప్పుడు ఎత్తిన వాళ్ళందరూ అడుగుతున్నా, ఎత్తిన వారిలో ఏ ఒక్కరైనా ఆయన సిలువలో రక్తం గార్చడానికి కళ్ళతో చూశారా? చూడకుండా ఎలా నమ్ముతున్నారు మీరు? దాని పేరే విశ్వాసం. ఏ రక్తాన్ని నమ్ముతున్నాం మనందరం? చెప్పండి, ఏ రక్తాన్ని నమ్ముతున్నాం? కార్చేసిన రక్తాన్ని నమ్ముతున్నాం. అంతేనా? మనందరం ఏ రక్తాన్ని నమ్ముతున్నాం చెప్పండి? కార్చేసిన రక్తాన్ని నమ్ముతున్నాం. 3వ గ్రూప్లో ఉన్న వాళ్ళు నమ్మేది ఏంటో చెప్పనా? కార్చేసిన రక్తం. మరి 2వ గ్రూప్లో ఉన్న వాళ్ళు, ఆయన వాళ్ళందరి కళ్ళ ముందు కార్చుతున్న రక్తం. మనం 3వ గ్రూప్లో ఉన్నాంగా. మనం నమ్మేదేమో కార్చేసిన రక్తం. 2వ గ్రూప్లో ఉన్న వాళ్ళు కార్చుతున్న రక్తాన్ని నమ్మారు. మొదటి గ్రూప్లో ఉన్న వాళ్ళు ఏ రక్తాన్ని నమ్మి ఉంటారో చెప్పండి? ఇప్పుడు కార్చబోయే రక్తాన్ని. మొదటి గ్రూప్లో ఉన్న వాళ్ళు పాపాలు గడుక్కోవాలంటే వాళ్లకు విశ్వాసమే కారణం. 2వ గ్రూప్లో ఉన్న వాళ్ళు పాపాలు గడుక్కోవాలంటే వారికి కూడా విశ్వాసమే ఆయుధం. 3వ గ్రూప్లో ఉన్న వాళ్ళు కూడా పాపాలు గడుక్కోవాలంటే మనకు కూడా ఉన్నటువంటి ఆయుధం ఏంటి? విశ్వాసమే. ముగ్గురికి విశ్వాసమే. కానీ ఒక చిన్న తేడా, మనమేమో కార్చేసిన రక్తాన్ని విశ్వసించాలి, 2వ గ్రూప్లో ఉన్న వాళ్ళు కార్చుతున్న రక్తాన్ని విశ్వసించాలి. మొదటి గ్రూప్లో ఉన్న వాళ్ళకి చెప్పాను అందరు కలిసి, కార్చబోయే రక్తాన్ని విశ్వసించాలి. ఏమని విశ్వసించాలి? మేము పాపులము, లేదా ఒక వ్యక్తి నేను పాపిని, నా పాపాన్ని నన్ను కడుక్కోవాలంటే నా కోసం భవిష్యత్తులో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, దేవుని కుమారుడు, పరలోకమందున తండ్రి అయిన యెహోవా దేవునికి జ్యేష్ఠ సంతానం, తొలి బిడ్డ, నిర్దోషమైన గొర్రె పిల్లగా ఈ లోకానికి వస్తాడు, నా కోసం ప్రాణం పెడతాడు. ఆ రక్తమే నా జీవితాన్ని కడుగుతుందని కార్చబోయే రక్తాన్ని నమ్మాలి. ఎవరు? మొదటి గ్రూప్లో ఉన్నవాళ్ళు. ఇది మీకు అర్థమైతే, హేబేలు గారు ఏమి విశ్వసించి ఉంటాడో చెప్పండి. ఎందుకు పరిశుద్ధాత్ముడు ఏం రాయించాడు? విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి అర్పించాడట. ఆయనలో విశ్వాసం ఉంది. ఎవరి యందు విశ్వాసం ఉంది? గొర్రెపిల్ల యందు విశ్వాసం ఉంది. ఏ గొర్రెపిల్ల యందు విశ్వాసం ఉంది? నిర్దోషమైన గొర్రెపిల్ల యందు విశ్వాసం ఉంది. అది నిర్దోషమైన గొర్రెపిల్లనా? తొలిచూలను పుట్టింది కూడానా?
తొలిచూలున పుట్టి నిర్దోషమైన గొర్రె పిల్ల మీద విశ్వాసం ఉంచి బలిపీఠం కట్టి దాని మీద గొర్రె పిల్లని ఎక్కించి వధించి ఆ రక్తాన్ని ఆశ్రయించాడు ఒకనాడి హేబేలు. కానీ ఆయన కళ్ళ ముందు కనబడుతున్న గొర్రె పిల్లను కాదు ఆయన చూసింది. ఇది ఒక ఛాయ, ఇది ఒక నీడ, ఇది ఒక ఉపమానం, ఇది ఒక సూచన. ఈ గొర్రె పిల్ల దేని సూచిస్తున్నదని హేబేలు గారు విశ్వసించారు చెప్పండి? రాబోయే గొర్రె పిల్లను. నీళ్ళలో మునిగేటప్పుడు మనము సూచనగా బ్యాప్టిజం తీసుకుంటున్నాం, కడిగేది మాత్రం ఆయన రక్తం. అలాగనే హేబేలు గారు బలిపీఠం మీదకి ఎక్కించింది ఒక ఛాయ లాంటి గొర్రె, నీడ లాంటి గొర్రె, ఉపమానము లాంటి గొర్రె పిల్ల. కానీ ఆయన మనసులో మాత్రం ఎవరు తిరుగుతున్నారు? ఆ బలిపీఠంపై బలి అర్పించేటప్పుడు, రాబోయే కాలంలో తన కోసం బలి జరగబోయేటప్పుడు, శిలో మీద బలి అవ్వబోయే నిజమైన గొర్రె పిల్లగా క్రీస్తు యేసు ప్రభుల వారిని విశ్వసించిన వాడే ఎవరు? హేబేలు. హేబేలు నమ్మిన క్రీస్తును ఎవరు నమ్మలేకపోయారు? అదే కుటుంబంలో చెప్పండి. కయీను నమ్మలేకపోయాడు. కయీను ఏం చేశాడు? పొలము పంటలు తెచ్చి కానుకలాగి చెల్లిపోయాడు. కానుకిస్తే పాపాలు పోతాయా? రక్తాన్ని ఆశ్రయిస్తే పాపాలు పోతాయా? చెప్పాలి. మన దగ్గర కూడా మందిరాల్లో, సంఘాల్లో, సభలలో కానుకలు పడితే కానుకేసి వెళ్ళిపోతుంటారు చాలామంది. కానుకేస్తే పోదమ్మ పాపం, మీటింగ్లకు సహాయం చేస్తే పోదు తల్లి పాపం, మీటింగ్లకు పని చేస్తే పోదు తమ్ముడు, అన్న, సోదరా. ఇవన్నీ చేయొద్దని చెప్పట్లేదు. కానీ వీటన్నిటితో పాటు ముందుగా నువ్వు చేయవలసింది, నువ్వెవరవు అని నేను అడిగితే, లేదా దేవుడు అడిగితే నువ్వు చెప్పాలి, దేవా నేను మినిస్టర్ని ప్రభువా, నేను ఎమ్మెల్యేని ప్రభువా, నేను పెద్ద అధికారిని ప్రభువా, నేను పెద్ద స్టూడెంట్ ప్రభువా, పెద్ద టీచర్ని ప్రభువా, ఆఫీసర్ అని చెప్పకూడదు. దేవుడు నువ్వెవరు అని అడిగితే దేవుని దగ్గరకు వచ్చి మనిషి చెప్పాల్సింది, దేవా నేను ఒక పాపిని. ఏమని చెప్పాలి? నేను ఒక పాపిని. ఒక సుంకరి ప్రార్థన చేస్తున్నాడు, దేవా నేను పాపిని, నన్ను కరుణించు. సిలువలో ఒక నేరస్తుడు అడుగుతున్నాడు, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోవా, నేను పాపిని. ఒప్పుకోవాలి దేవుని దగ్గరకు వచ్చి, ఒప్పుకోవాలి దేవుని దగ్గరకు వచ్చి, దేవా నేను పాపిని. ఎక్స్క్యూజ్ మీ, హేబేలు గారు ఏం చేశారో చెప్పన? బలిపీఠం దగ్గరకు వచ్చి, దేవా నేను పాపిని, ఈ నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తంలో నా జీవితాన్ని ఏం చేయమన్నాడు? కడగమని చెప్పాడు. ఇది ఎవరు చేయలేకపోయారు? కయీను చేయలేకపోయాడు. కానుకి చెల్లిపోయాడు. పాపాలు గడుక్కోకుండా కానుకలు చెల్లిపోతే దేవుడు పట్టించుకోడు. నీ పాపాన్ని కడుక్కోవాలి. మీకు ఒక డౌట్ రావచ్చు, అవునండి హేబేలుకి క్రీస్తు గురించి ఎవరు చెప్పి ఉంటారని డౌట్ రావచ్చు. సండే స్కూల్ టీచర్ అంటే అప్పుడు చర్చిలు ఎక్కడున్నాయి? వెరీ సింపుల్, చాలా సింపుల్. ఒక మాట చెబుతాను, అర్థం చేసుకోండి, సెలవు తీసుకుందాం. ప్రపంచంలో మొట్టమొదట క్రీస్తును గూర్చిన సువార్త ఎక్కడ ప్రకటించబడిందో చెప్పనా? ఏదేను వనంలో. ఏదేను వనంలో మొట్టమొదట క్రీస్తును గూర్చిన సువార్త ప్రకటించబడింది. ఆదికాండం 3:15. నేను బైబిల్ మూస్తున్నాను, ఎవరైనా తీసి చదవండి. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. సర్పముతో మాట్లాడుతున్నాడు దేవుడు, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలుగజేయును, అది నిన్ను తల మీద కొట్టునన్నాడు సర్పముతో. సర్పమా, స్త్రీ సంతానం వచ్చి నిన్ను తల మీద కొట్టునని, అది నిన్ను తల మీద కొట్టునన్న చోట ఫుట్ నోట్లో ఏముందో చూస్తారా? ఫుట్ నోట్లో ఆయన అని ఉంటుంది. అక్కడ కనబడుతున్న సర్పం సృష్టిలోని సర్పమే కాదు, హవ్వమును మోసపుచ్చిన ఆది మహాఘట సర్పమైన సాతాను. సాతానన్న సర్పం యొక్క తలను చితక త్రొక్కడానికి భవిష్యత్తులో ఆయన వస్తాడని ఏదేనవనంలో ప్రకటించబడింది. చూడండి, అక్కడ అపవాదిని వాని క్రియలను లయపరచుటకి లోకానికి వచ్చిందే మనందరి రారాజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఏదేను వనంలో ఆదాము హవ్వమ్మలు, బాగా వినండి మాట. ఏదేను వనంలో ఆదాము హవ్వమ్మలు పాపం చేస్తే వాళ్ళ శరీరాలు దిగంబరంగా ఉన్నాయని అరిచిన దేవుడు బట్టలు కుట్టించి తొడిగించి పంపాడట బయటికి. బైబిల్లో ఉంటుందన్నమాట. దిగంబరులైన ఆదాము హవ్వమ్మలకు దేవుడు ఏం చేశాడు?
మట్టి శరీరాన్ని కప్పేయడానికి బట్టలు కుట్టించి తొడిగించి పంపాడట. మట్టి శరీరానికి అంటుకున్న అవమానాన్ని కప్పేయడానికే దేవుడు బట్టలు కుట్టిస్తే ఆత్మకు అంటుకున్న పాపాన్ని ఎలా గడుక్కోవాలో చెప్పకుండానే పంపిస్తాడు బయటికి. ఆత్మకు అంటుకున్న పాపానికి పరిష్కారం ఒక్కరే, ఆ ఒక్కరి రక్తం మాత్రమే శరణ్యం. అందుకే ఏదేను వనం నుండి ఆదాము హవములు బయటికి వస్తూ వస్తూ ఖాళీగా రాకుండా క్రీస్తు సువార్తను మోసుకుంటూ వచ్చారు బయటికి. ఎంత మోగం, ఎంత లోతైన మర్మాలు ఇవి. ఆ సువార్తను మోసుకొచ్చి బయటికి వాళ్లకు పుట్టిన 2 బిడ్డలకు చెప్పారు, నాన్న మనం పాపులం, కడుక్కోవాలంటే ఆయన రక్తం మాత్రమే దిక్కని. క్రీస్తు సువార్త ఒకటే కుటుంబంలో 2 ప్రకటించబడితే ఒకడు నమ్మాడు, ఒకడు వద్దనుకున్నాడు. వద్దనుకున్నని పక్కన పెట్టాడు, కావాలనుకున్నాను రా అన్నాడు. దేవుని ఎన్నికలో హేబేలు గారు ఉండడానికి గల కారణం హేబేలు గారు ఆశ్రయించిన సిలువ రక్తం. ఒకటే ఫ్యామిలీ, ఒకటే సువార్త, ఒకడికి ఎక్కింది ఒకడికి ఎక్కలేదు. ఎక్కినోడు పరలోకంలో టికెట్ కన్ఫర్మ్ చేసుకున్నాడు, ఎక్కనోడు భూమి మీద నాశనం అయిపోయాడు. ప్రియమైన దేవుని వారలారా, ఈ రాత్రి నీకు నాకు ప్రకటించబడుతున్న ఈ సిలువ సువార్త అర్థమవుతుందా? నశించుచున్న వారికి సిలువను గురించిన వార్త ఎలా ఉంటుంది? వెర్రితనం. కానీ రక్షింపబడాలనుకునే వారికి ఇదేమిటి? దేవుని శక్తి. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న మీలో ఇంకా ఎవరైనా బ్యాప్టిజం తీసుకోకుండా ఉన్నారేమో, జాగ్రత్త పడండి. సిలువ విలువ అర్థం కావాలి. సిలువ విలువ తెలియక ఎందరో నశించిపోతున్నారు. ఇది ప్రతిరోజు ప్రకటించబడుతుంది దేవుని దాసుల చేత, అర్థం కాకుండా చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. సిలువ విలువ నరులకు అర్థమయ్యేది ఎప్పుడో. ఒక్కసారి ఈరోజు ఈ వాక్యాన్ని ముగిస్తుండగా ఈ పాటను చూస్తూ ఒక్కసారి మీరు ఆలోచన చేయగలరా? ఈ పాట అయిపోయే లోపైనా ఒక మంచి నిర్ణయానికి రాగలరా? ఇంకా ఇక్కడ ఎవరెవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు కార్చిన రక్తంలో మీ జీవితాన్ని కడుక్కొనుటకు సూచనగా పాపులని ఒప్పుకోకలా బతికేస్తూ బ్యాప్టిజం తీసుకోకుండా ఉంటున్నారో, మీరందరూ కూడా ఒక్కసారి పాట అయిపోయేలోగా ఆలోచిస్తూ ఒక మంచి నిర్ణయానికి వస్తే దేవుని ఆలోచన, దేవుని చిత్తం మీ జీవితంలో నెరవేరి ఆయన ఎన్నికల్లోనికి మీరు రావచ్చు. దేవుడిస్తున్న ఒక సువర్ణ అవకాశం ఇది. వాక్యం విన్నారు చక్కగా ఓపికగా. ఈ పాటను కూడా ఇంతవరకు నేను చెప్పిన పాఠానికి సంబంధించిన పాట ఒక్కసారి చూడండి. మామూలుగా చూడకండి, వినండి. మామూలుగా వినకండి, ఆలోచించండి. ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఆర్ యు రెడీ? రెడీనా? రైట్, లైట్స్ ఆఫ్ చేద్దాం. హేబేలు అర్పణ అంగీకరించబడినది, మరి కయీను అర్పణ తిరస్కరించబడినది. ఈ అన్నదమ్ముల మధ్య ఉన్న భేదమేమిటో ఈ పాటలో తెలుసుకుందాం. సిలువ విలువే నరులకే అర్థమయ్యేదెప్పుడో, విలువ తెలిసి ఆత్మలే రక్షించుకొనుట ఎన్నడో. సిలువ విలువే నరులకే అర్థమయ్యేదెప్పుడో, విలువ తెలిసి ఆత్మలే రక్షించుకొనుట ఎన్నడో. ఇద్దరు అన్నదమ్ముల చరిత్ర. ఒకరు కయీను, మరొకరు హేబెలు. దేవునికి అర్పణలు తీసుకొని వచ్చారు. కయీను పొలము పంటలోనిది కొంత తెచ్చి దేవునికి అర్పణగా ఇచ్చాడు. హేబెలు గారు తన మందలోని గొర్రెలలో కొన్నిటిని దేవునికి అర్పణగా తెచ్చాడు. అన్నదమ్ములు ఇరువురు
ఒకనాడు తెచ్చిరి అర్పణలేగా, పొలము పంటే అన్నతేగా, గొర్రె పిల్లలే తెచ్చే తమ్ముడే. అన్నదమ్ములు ఇరువురు ఒకనాడు తెచ్చిరి అర్పణలేగా, పొలము పంటే అన్నతేగా, గొర్రె పిల్లలే తెచ్చే తమ్ముడే. హేబేలు అర్పణ దేవుడే అంగీకరించెను ఎందుకో, కయీను అర్పణ ఆయనే మూసివేసెను ఏలను. హేబేలు అర్పణ దేవుడే అంగీకరించెను ఎందుకో, కయీను అర్పణ ఆయనే త్రోసివేసెను ఏలను. కారణాన్ని తెలుసుకో, హేబేలు బాటలు నడుచుకో. కారణాన్ని తెలుసుకో, హేబేలు బాటలు నడుచుకో. సిలువ విలువే నరులకే అర్థమయ్యేదెప్పుడో, విలువ తెలిసి ఆత్మలే రక్షించుకొనుట ఎన్నడో. ఆ అన్నదమ్ముల దగ్గరికి వెళితే ఎవరు వాళ్ళు? కయీను హేబేలులు ఇద్దరు అర్పణలు తీసుకొని వచ్చారు. గొర్రెల మందలో నుంచి గొర్రెలు హేబేలు గారు, పొలం పంటలోనిది కయీను గారు. మరి అక్కడెందుకు ఒకరి అర్పణ స్వీకరించి మరొకరి అర్పణ స్వీకరించలేదు? హేబేలు అర్పణకి కయీను అర్పణకి మధ్య తేడా ఏంటని అడిగితే ఉత్సాహం ఉండొచ్చేమో. హేబేలు గారిలో ఉన్నటువంటి కృతజ్ఞత మనస్సు కానీ, కృతజ్ఞత హృదయము కానీ, కృతజ్ఞత భావము కానీ కయీనులో కరువైందా? అన్నదమ్ముల మధ్య ఉన్న భేదమేమిటో ఆలోచించు. కయీనులో నా కరువు అయిన ముఖ్యమైన గుణము ఏదో. అన్నదమ్ముల మధ్య ఉన్న భేదమేమిటో ఆలోచించు. కయీనులో నా కరువు అయిన ముఖ్యమైన గుణము ఏదో. హేబేలులో నా ఉన్నదే, కయీనులో నా లేనిదే. వారి మధ్య భేదమే, తమ్మునిలో విశ్వాసమే. హేబేలులో నా ఉన్నదే, కయీనులో నా లేనిదే. వారి మధ్య భేదమే, తమ్మునిలో విశ్వాసమే. అదేమిటో తెలుసుకో, హేబేలు బాటలు నడుచుకో. అదేమిటో తెలుసుకో, హేబేలు బాటలు నడుచుకో. సిలువ విలువే నరులకే అర్థమయ్యేదెప్పుడో, విలువ తెలిసి ఆత్మలే రక్షించుకొనుట ఎన్నడో. హేబేలు గారు గొర్రెల కాపరి గనుక గొర్రెలు తెచ్చాడనుకోకండి. గొర్రెలను తీసుకొని రావడంలో ఆయనకు ఒక విశ్వాసం ఉంది. ఆ తెచ్చేటప్పుడు కూడా ఏది పడితే అది తీసుకొని రాకుండా ఆ గొర్రెలకు కొన్ని లక్షణాలు ఉండాలని డిసైడ్ అయిపోయాడు. ఏమర్పిస్తున్నాడు బలిపీఠంపై? క్రొవ్వినవి అంటే నిర్దోషమైనవి. దానికి మరొక క్వాలిఫికేషన్ ఉండాలి. వాట్ ఇస్ దాట్? అది జ్యేష్ఠ సంతానమై ఉండాలి. హేబేలులో విశ్వాసమింతకు ఎవరి మీద ఉండెనో, తాను తెచ్చిన గొర్రెలన్నిటికున్న గుణములు ఏమిటో. హేబేలులో విశ్వాసమింతకు ఎవరి మీద ఉండెనో, తాను తెచ్చిన గొర్రెలన్నిటికున్న గుణములు ఏమిటో. తొలిచూలు నావి పుట్టినవే, లోపమేమీ లేనివే, నిర్దోషమైనవి అన్నీ ఎవరినవి సూచించ
అర్థమైనవి అన్నియే ఎవరినవి సూచించెనో అదే ఎవరో తెలుసుకో హేబేలు బాటలు నడుచుకో అదే ఎవరో తెలుసుకో హేబేలు బాటలు నడుచుకో సిలువ విలువే నరులకే అర్థమయ్యేదెప్పుడో విలువ తెలిసి ఆత్మలే రక్షించుకొనుట ఎన్నడో లోక పాపము మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అయిన ఆ క్రీస్తునే నిజమైన గొర్రె పిల్ల యొక్క నీడగా హేబేలు బలిపీఠం మీద కనబడుతున్న ఒక గొర్రె పిల్ల. హేబేలు బలిపీఠం మీద వధించబడినది ఎవరనుకుంటున్నారు? లోక పాపము మోయుటకు ఈ లోకమునకు వచ్చినదెవరు బలిపీఠముపై ప్రజల కొరకు రక్తమిచ్చిన గొర్రె ఎవరు లోక పాపము మోయుటకు ఈ లోకమునకు వచ్చినదెవరు బలిపీఠముపై ప్రజల కొరకు రక్తమిచ్చిన గొర్రె ఎవరు జ్యేష్ఠ పుత్రుడు ఆయనే నిర్దోషిగున్నది ఆయనే హేబేలు తెచ్చిన గొర్రెలే క్రీస్తునే సూచించెనే జ్యేష్ఠ పుత్రుడు ఆయనే నిర్దోషిగున్నది ఆయనే హేబేలు తెచ్చిన గొర్రెలే క్రీస్తునే సూచించెనే వాస్తవాన్ని తెలుసుకో హేబేలు బాటలు నడుచుకో వాస్తవాన్ని తెలుసుకో హేబేలు బాటలు నడుచుకో సిలువ విలువే నరులకే అర్థమయ్యేదెప్పుడో విలువ తెలిసి ఆత్మలే రక్షించుకొనుట ఎన్నడూ అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు, ఇంక్లూడింగ్ హేబేలు కూడా. తాను పాపినని గ్రహించి తన పాపాలు కడుక్కోవడానికి బలిపీఠాన్ని ఆశ్రయించాడు. ఒక రోజు నా జీవితానికి ప్రాయశ్చిత్తం కావాలి, అది హేబేలు గారి ఆలోచన. హేబేలు దగ్గరికి వెళ్ళి నీవెవరు అని అడిగితే ఆయన చెప్పే జవాబే నేను ఒక పాపిని. ఆ క్రీస్తునే నిజమైన గొర్రె పిల్ల యొక్క నీడగా హేబేలు బలిపీఠం మీద కనబడుతున్న ఒక గొర్రె పిల్ల. భేదమేమీ లేదు అసలు పాపము చేయువారే అందరూ హేబేలు కూడా వారందరిలో ఉన్నవాడని ఆలోచించు భేదమేమీ లేదు అసలు పాపము చేయువారే అందరూ హేబేలు కూడా వారందరిలో ఉన్నవాడని ఆలోచించు పాపి తానని గ్రహించి నీతిమంతుడు అవుటకే క్రీస్తు బలినే నమ్మెని బలిని అందుకే ఇచ్చెనే పాపి తానని గ్రహించి నీతిమంతుడు అవుటకే క్రీస్తు బలినే నమ్మెని బలిని అందుకే ఇచ్చెనే జరగబోయే క్రీస్తు బలినే విశ్వసించెను హేబేలే జరగబోయే క్రీస్తు బలినే విశ్వసించెను హేబేలే సిలువ విలువే నరులకే అర్థమయ్యేదెప్పుడో విలువ తెలిసి ఆత్మలే రక్షించుకొనుట ఎన్నడూ ఇద్దరు వ్యక్తులు, ఒక వ్యక్తి తాను పాపినని గ్రహించాడు, మరొక వ్యక్తి తాను పాపినని గ్రహించలేదు. పాపినని గ్రహించని వాడు పొలములోని తెచ్చిచ్చేసి వెళ్ళిపోయాడు.
ఆ పాపానికి ప్రాయశ్చిత్తం కలగాలి అంటే నువ్వు రక్తాన్ని ఆశ్రయించాలి. ఏ రక్తాన్ని? బలిపీఠము మీద ఉన్న రక్తాన్ని. ఆ బలిపీఠముపై ఎవరి రక్తం? తొలిచూలున పుట్టి నిర్దోషమైన ఒక గొర్రె పిల్ల రక్తం. హేబేలు నమ్మిన క్రీస్తునే కయీను నమ్మకపోయేని, కానుక మాత్రము తెచ్చెను గాని పాపము గూర్చిన చింతే లేదే. హేబేలు నమ్మిన క్రీస్తునే కయీను నమ్మకపోయేని, కానుక మాత్రము తెచ్చెను గాని పాపము గూర్చిన చింతే లేదే. కానుక మాత్రము ఇచ్చిన పాపము మాత్రము పోదని, యేసు రక్తము మాత్రమే ఎవరికైనా దిక్కని. కానుక మాత్రము ఇచ్చిన పాపము మాత్రము పోదని, యేసు రక్తము మాత్రమే ఎవరికైనా దిక్కని. సిలువ యొద్దకు చేరుకో, కయీను మనసును మార్చుకో. సిలువ యొద్దకు చేరుకో, కయీను మనసును మార్చుకో. సిలువ విలువే నరులకే అర్థమయ్యేదెప్పుడో, విలువ తెలిసి ఆత్మలే రక్షించుకొనుట ఎన్నడో. సిలువ విలువే నరులకే అర్థమయ్యేదెప్పుడో, విలువ తెలిసి ఆత్మలే రక్షించుకొనుట ఎన్నడో. ఇంతవరకు ఎన్నో మాటలు విన్నారు, ఇంతవరకు ఎన్నో పాటలు, ఎన్నో పాటలకు సంబంధించిన విషయాన్నంతటినీ ఒక పాటలో ఉంచి మీ ముందు ఉంచితే ఆ పాటను మీరు ఆలకించారు. ఇంతగా మీ ముందు సువార్త ప్రకటించబడింది వినేసి వెళ్ళిపోవడానికి కాదు, వినేసి వెళ్ళిపోవడానికి కాదు. ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ రాత్రి మీరు ఇక్కడి నుంచి సెలవు తీసుకోవాలి. కొన్ని సందర్భాలలో దేవుడు బలంగా మన ముందుకు ఆయన వాక్యాన్ని తీసుకొని వచ్చేది మనం మారు మనసు పొందాలని. ఇది దేవుడిస్తున్న పిలుపు. ఎవరైనా ఇంకా కయీనులా పట్టించుకోకుండా తిరుగుతూ ఉంటే ఆ మనసును మార్చుకొని తొందరగా మీరు హేబేలు గారు నడిచిన బాటలోనికి వచ్చేయాలి. హేబేలు గారే దేవుని ఎన్నికల్లో ఉన్నది, కయీను కాదు. కయీను మార్గమా, హేబేలు మార్గమా? బైబిల్ చెబుతోంది, అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి. వాడు దుష్టుడి సంబంధి. దుష్టుని సంబంధులు ప్రభువును పట్టించుకోరు. ఆలోచించండి. మనం అనుకోవచ్చు హేబేలు గారు ఏం పాపం చేసి ఉంటారని. ఆయన ఏం పాపం చేశాడో మనకు చెప్పకపోయినా ఆయన పాపి అని మాత్రం గ్రహించి ఆ రక్తాన్ని ఆయన ఆశ్రయించాడు. మీరు తీయాల్సిన అవసరం లేదు, కానీ నేను ప్రార్థన చేస్తాను. హెబ్రీ పత్రిక 12:24 ఉన్న మాట చదువుతున్నాను, చదివి నేను ముగిస్తాను. హెబ్రీ పత్రిక 12:24 క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఆ రక్తం ఎవరిది? యేసు ప్రభు వారిది. ఆ రక్తం హేబేలు రక్తము కంటే శ్రేష్టమైన రక్తం అన్నాడు. అందుకే పరిపూర్ణుడు ఒక్కడే, ఆయన యేసుస్వామి. ఆయన చెంతకు చేరదాం, ఆయన రక్తాన్ని ఆశ్రయిద్దాం, పాపాలు ఒప్పుకుందాం, మారు మనసు పొందుదాం, ఒక మంచి భవిష్యత్తును మనము ఏర్పాటు చేసుకుందాం.